శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మనము ఇప్పుడు ఇంకా చివరికి వస్తూ ఉన్నాము. ధ్రువ ఉపాఖ్యానంలో ధ్రువుడు యక్షులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అన్యాయంగా ఎంతో మంది నశిస్తూ ఉంటే మన మనువు వచ్చారు. ఆయన కూడా ఉపదేశం చేశారు. దాంతో కోపాన్ని సంయచ్చా, నీ రోషాన్ని సంయచ్చా అనగానే వెంటనే ఆపేశాడు కోపము. అక్కడ ఉన్నాము. అక్కడి నుంచి చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఇక్కడ 360వ శ్లోకం దగ్గర ఆపాము. అయితే అంతకన్నా పైన ఈ వారము మన భగవద్గీతలోది ఒక శ్లోకం చూపిస్తాననుకుంటూ వెళ్ళాను. ఎవరైనా సరే దేహాభిమానంతో ఉండి, ఈ దేహమే నేను అన్న ఆత్మభావనతో ఉండి, పశుప్రాయులై పశువుల్లాగా ఎందుకు చేస్తున్నాము ఏమి అన్న ఆలోచన లేకుండా పాశాలకు కోపము కోరికలు అన్న పాశాలకు బద్ధులై, పశుప్రాయంగా అనగానే వెంటనే జంతువుల్లాగా ఏదో కుక్కల్లాగా క్రూర మృగాల్లాగా సింహాల్లాగా అని మనం అటు వెళ్ళకూడదు. పశుప్రాయము అంటే పశువులాగా ఉన్నవాడై అంటే పాశాలకు కోపతాపాలకు భయాలకు లోభితనాలకు బద్ధుడై ఉన్నవాడు పశువు, పాశాలకు బద్ధుడైనవాడు. ఆ కోపాలు కోరికలన్న పాశాలకు బద్ధులై, కోరికో కోపమో ఉన్నది అంటే జీవహింస మొదలవుతుంది. ఇవన్నీ ఒకదాంతోటొకటి కలిసి ఉన్న విషయాలు. వాడు దేహమే నేను అనుకున్నాడంటే, ఇది నేను అన్నాడంటే అది నాది కాదు అని ఒక ద్వంద్వం తయారవుతుంది. నేను అనగానే నేను నా వాళ్ళు, నేను అహంకారం, నా వాళ్ళు మమకారం, నా వస్తువులు మమకారం, నేను నావి. కాక వాళ్ళందరూ పరాయి వాళ్ళు, నాకు కావాలనుకున్న వాటికి అడ్డంగా ఉన్నారు అనుకుని వాళ్ళతో శత్రుత్వాలు. ఇంకా శత్రుత్వమంతా కోపము, నా వాళ్ళు నాకు కావాలి అన్నదంతా కోరిక. ఈ మమకారము, అహంకారాలతో ఉన్నవాళ్ళు పశుప్రాయంగా ఉంటారు. వాటికి బద్ధులై అని అర్థము. ఈ విధంగా బద్ధులై ఉన్నవాళ్ళు హింసలు చేయడం మొదలుపెడతారు. ఎందుకంటే వాళ్ళకి కావలసినవి కావాలి కాబట్టి. అయితే ఎవరైతే ఋషికేశుణ్ణి అనువర్తిస్తారో వాళ్ళు ఈ విధంగా చెయ్యరు. ఎందుకు? సర్వభూతాల్లో ఆత్మభావన కలిగిన వాళ్ళు, సర్వభూతాల్లో కూడా ఆత్మే కదా ఉన్నది అన్న ఆలోచన ఉన్నవాళ్ళు, కనీసము తన స్వరూపమే అంతటా ఉన్నది అన్న అంత ఆత్మజ్ఞానం లేకపోయినా గూడా, సర్వభూతాల్లో పరమాత్మ ఉన్నది అన్న ఆలోచన ఒకవేళ ఉన్నా గూడా, వాళ్ళింక భూతహింస చేయలేరు. ఎందుకు అంటే ఎవరికి బాధ కలిగినా, ఎవరికి కష్టం కలిగినా భగవంతుడినే కదా హింసిస్తున్నాను అన్న భావన ఒకవేళ వాళ్ళకి కలిగిందంటే, ఇంకా భూత హింస, ప్రాణి హింస చేయడం వాళ్ళు చెయ్యలేరు. ఇంక వాళ్ళు చెయ్యలేరు. ఈ విషయం మనకు అర్థం కావాలి. దీని గురించే మన భగవంతుడు భగవద్గీతలో ఒక మాట చెప్తూ వచ్చారు మనకు. ఇక్కడ 17వ అధ్యాయంలో 6వ శ్లోకంలో కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతసః మాం చ ఏవ అంతఃశరీరస్థం తాన్ విద్ధి ఆసుర నిశ్చయాన్ అన్నారు. అంతఃశరీరుడెవరు? అన్ని శరీరాల్లో ఉన్నది ఎవరు? భగవత్ తత్వము. దాన్ని చూసుకోకుండా భూతగ్రామాల్లో ఉన్న అచేతస్సేదున్నదో దాన్ని చూసుకోకుండా, ఎందుకు అంటే వాడికి భూతగ్రామాల్లో ఆత్మభావం లేదు గాబట్టి అచేతస్కుడు వాడికి. చేతస్సుండదు. కాబట్టి వాడు బద్ధుడై ఉంటాడు. జడ పదార్థంలాగా మూర్ఖంగా శరీరాల్లో ఉన్న నన్ను కృశింపచేస్తూ ఉంటాడు. అంటే ఆయన వేరే విషయాలు ఎన్ని చెప్తూ వెళ్ళినా కూడా, తప్పించడం గురించి చెప్తూ ఉన్నా గూడా, ఈ విషయం మాత్రం ముఖ్యం. తనలో ఉన్న పరాత్మను ఏదో ఉపవాసాలనుకుంటూ, లేదా పూజలనుకుంటూ చెయ్యలేకపోయినా గూడా రకరకాల
ఏవో కర్మలన్నీ చేస్తూ, ఇంకా ఏదో సాధించాలనుకుంటూ, ఒకవైపు ఏదో సాధించాలి, నాకు గొప్ప పేరుండాలి, ధనముండాలి అవన్నీ అని చూస్తూ, లేదా ఇంకొక వైపు ఏదో అధ్యాత్మ మార్గంలో ఉన్నాననుకుంటూ ఏ విధంగానైనా సరే శరీరాన్ని హింసింపజేసుకున్నాడంటే మాత్రము, ఆ శరీరంలో ఉన్న భగవంతుడిని కృశింపచేస్తున్నాడు అని వాడి గురించి వాడు అర్థం చేసుకోవాలి. అది అసురులు చేసే పని అని చెప్పారు. ఆసురీ లక్షణం ఉన్న వాళ్ళే అట్లా చేస్తారు. శరీరం సహకరించకపోయినా గూడా, ఇంకో వేల కొద్దీ మెట్లెక్కుతాను, గుడి మెట్లెక్కితే నాకేంటో వస్తుంది, లేపోతే అనారోగ్యంతో శరీరం బాధపడుతున్నా గూడా, అయినా గూడా చల్లనీళ్ళ స్నానాలు చేస్తాను. చెయ్యరాకపోయినా గూడా ఉపవాసాలు చేస్తాను. ఆ రకంగా చేసే వాళ్ళందరూ గూడా భగవంతుడి కోసం చేస్తున్నాం అనుకుంటూ ఆత్మని హింసించారంటే మాత్రం, అన్ని ప్రాణుల్లో వాడి సొంత దేహంలో గూడా ఉన్న ఆత్మ హింసించబడుతుంది. అదసలు మంచిది గాదు. అది ఆసురీ లక్షణము. అట్లానే ఇతరులను హింసిస్తే కూడా ఇదే విషయము. పక్కన వాళ్ళని బాధపెడితే గూడా ఎవరిని బాధపెడుతున్నారు వాళ్ళు? భగవంతుడినే డైరెక్ట్‌గా బాధపెడుతున్నారని తెలుసుకోవాలి అని మన మనువు గారిక్కడ చేస్తున్న ఉపదేశం మహోపదేశము. దీని గురించి ఎన్ని సార్లు చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే మనసుకి వెంటనే పట్టుబడదు గాబట్టి, చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది మనకు మాటి మాటికి. ఇప్పుడింక ఇక్కడి నుంచి కొన్ని కొత్త పద్యాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, మన మనువు ఈ విధంగా ఉపదేశం చేస్తూ ఉండి, ఇంకా తర్వాతేం చెప్తూ ఉన్నారు అంటే, అనగా నీదు సహోదర హంతలనుచున్ పెన్నచ్చి ఈ పుణ్యజనులన్ సంపితి కడగి పరగా ఇదియే సదాశివ భ్రాతయైన అర్ధవిపునకు అపరాధమయ్యన్ కావున. ఓ అనగా ఓ ధ్రువా, నీ సహోదరుడు, నీ సోదరుడు, నీ తమ్ముడు ఉత్తముణ్ణి చంపారు వీళ్ళు అనుకుంటూ ఈ పుణ్యజనులతో నువ్వు పెనచి గొడవలన్నీ బెట్టుకుని వాళ్ళను చంపావు. దీనివల్ల నీకు జరిగిన అపకారమేమి? ఒక్కటి అన్యాయంగా వీళ్ళను చంపావు. సర్వభూతాల్లో శరీరస్థః అయి ఉన్న ఆ పరాత్మను హింసించావు దీనివల్ల. రెండోది, వాళ్ళు చెయ్యని తప్పుకి వాళ్ళని దండించడం వల్ల పాపం కూడా తెచ్చుకున్నావు. మూడోది, ఈ విధంగా చేయడంతో సదాశివుడికి సోదరుడైన నీ సోదరుడినెవరో చంపారని అనవసరంగా గొడవలు బెట్టుకుని, సదాశివుడికి సోదరుడైన అర్ధవిభుడు కుబేరుడి పట్ల కూడా నువ్వు తప్పు చేశావు. ఈ విధంగా నీ కోపం వల్ల ఒకదాని వెనకాల, ఒకదాని వెనకాల, ఒకదాని వెనకాల ఎన్నో అపరాధాలు, తప్పులు చేస్తూ వెళ్ళావు. నీకు నువ్వు ఆత్మద్రోహం చేసుకుంటూ, పరహింస చేసుకుంటూ వెళ్ళావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే, అతి నుతుల చేత నీవు ఇప్పుడు అతనిని ప్రసన్నునిగా చేయుము అని మనువు దయామతించెప్పి ధ్రువునిచే సత్కృతుడై నయం ఒప్పన్ చనియే ఋషియుక్తుడై. కాబట్టి ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ గురించి నువ్వేం చేయలేవు. వాళ్ళని నువ్వు చంపావనడానికి గూడా లేదు. ఎందుకు అంటే అహంకారంతో, కర్తృత్వ భావనతో ఉంటావు. దానివల్ల గూడా జారిపోతావు. వాళ్ళు కాలం వచ్చింది గాబట్టి వెళ్ళిపోయారు. ఆ విషయం నువ్వు జ్ఞానంతో అర్థం చేసుకో. నేను చేశాను అన్నావు కాబట్టి నీకు ఇన్ని పాపాలొచ్చి చుట్టుకున్నాయి. మిగిలిన వాటిలో నుంచేమో గాని, కనీసం ఒక్క దాంట్లో నుంచి నువ్వు బయటపడొచ్చు. ఏమి అంటే, నువ్విప్పుడు అతినుతుల చేత స్తుతిస్తూ అతన్ని మన కుబేరుణ్ణి ప్రసన్నుడిగా చేసుకో అని దయతో, ఆ దయామతితో మన దయాళువు మనువు చెప్తే, ధ్రువుడు వింటూ ఉన్నాడు. ఆయన ధ్రువుడి చేత సత్కృతుడై, అలాగే తాతయ్య అని మన ధ్రువుడు మనువుకేం చెప్పాడో ఏంటో తెలీదు గానీ, ఆయన చేత సత్కరింపబడ్డవాడై మరి సరే నువ్వు ఒప్పుకుని నమస్కారం చేసుంటాడు. అట్లానే చేస్తానని. ఇంకా తర్వాత ఆయన నయమొప్పన్ చక్కగా ఋషియుక్తుడై ఋషులతో పాటు, తనతో పాటొచ్చిన ఋషులందరితో పాటు కలిసి చనియన్ వెళ్ళిపోయాడు.
అప్పుడేం జరిగిందంటే, యక్ష చారణ సిద్ధ విద్యాధరాది జనగణ స్థూయమానుడై ధనదుడు పుణ్యజన వైశస నివృత్తున్ భూరి రోష రహితుడైనట్టి ధ్రువునిన్ చేరంగ వచ్చన్. ఇంక ఇప్పుడు మన కుబేరుడే ఆయనే వచ్చాడు బయటికి. మన ధ్రువుడు వెతుకుతూ వెళ్ళవలసిన పని లేదు. మన ధనదుడే బయటికొచ్చాడు. ఎట్లా అంటే యక్షులు, చారణులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైన జనులందరూ ఆ సమూహము, జనగణము అంటే జనుల సమూహమంతా స్తుతిస్తూ ఉండగా, మన ధనదుడు కుబేరుడు ఇంకప్పుడు పుణ్యజన వైశస నివృత్తున్, పుణ్యజనుల పైన వైశసము అంటే వాళ్ళని హింసించడం అన్న ప్రవృత్తి మానుకున్నవాడు, భూరి రోషరహితుడు, ఇప్పుడు రోషాన్ని పూర్తిగా వదిలిపెట్టినవాడు. అంతకన్నా ముందు మహా రోషంతో ఉన్నాడు. అంతటి కోపంతో ఆయన హింసల్లోకి దిగాడు. వైశస వృత్తిలోకి ఇప్పుడు నివృత్తుడయ్యాడు, వెనక్కి తిరిగాడు. అటువంటి ధ్రువుడి దగ్గరికి మన కుబేరుడే చేరంగా వచ్చన్. ఆయనే కావాలని వచ్చాడు. ఎవరి దగ్గరికి? పూర్తిగా రోషాన్ని వదిలిపెట్టి, దానివల్ల రోషం వల్ల వచ్చిన హింసాపూరిత ప్రవృత్తిని వదిలిపెట్టి ఉన్నవాడు ఎవరున్నాడో అటువంటి వాడి దగ్గరికి కుబేరుడొచ్చాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం మర్చిపోవడానికి వీల్లేదు. అసలు ఎందుకు చెప్తూ వచ్చారు ఈ మొత్తం ధ్రువోపాఖ్యానం మనకు? మనము ఈ ధ్రువోపాఖ్యానాన్ని చదువుకునే కన్నా ముందు మన వ్యాసుల వారు అధర్మ శాఖలని, అధర్ముడి గురించి, అధర్మ వంశ వృత్తాంతం గురించి ఒకటి చెప్తూ వచ్చారు. మనలో అధర్మం ఒక్కటి ఉన్నది అంటే చాలు, దానికి మృష అంటే అబద్ధాలు, దంభము, మాయ, దాంతోపాటు లోభితనము, నికృష్టమైన కర్మలు చేయడం అన్న లక్షణము, క్రోధము, హింస, కలి, దురుక్తి, భయము, మృత్యువు, నరకము, నరక యాతనలు అన్నీ కలుగుతాయి. ఒక్క అధర్మం ఉన్నది అంటే ఇవన్నీ వచ్చి చేరుతాయి. ధర్మమున్నది అంటే వీటికి విరుద్ధంగా ఉన్నవి, అంటే దంభముండదు, నిరాడంబరంగా ఉండడము, మాయలుండవు, మాయలు మోసాలు లేకుండా నిర్మలంగా ఉండడము, లోభితనం ఉండదు, ఉన్నదానితో యదృచ్ఛయ లాభ సంతుష్టితో ఉంటారు, నికృతి ఉండవు, అంతా సుకృతులే ఉంటాయి, క్రోధాలుండవు, ప్రేమలు, కృతజ్ఞతలు, మైత్రీభావాలు, దయలే ఉంటాయి, హింసలుండవు, అహింసలే ఉంటాయి, కలి, గొడవలుండవు, దురుక్తులు, చెడు మాటలుండవు, భయం ఉండదు, అభయం ఉంటుంది, మృత్యు ఉండదు, అమృతత్వం ఉంటుంది, యాతనలుండవు, ప్రశాంతత ఉంటుంది, నిరయము, నరకం ఉండదు, స్వహగమనమే ఉంటుందప్పుడు అని చాలా దూరం చెప్పుకుంటూ వచ్చి, ఆ విషయం చెప్పగానే వెంటనే ధ్రువోపాఖ్యానం మొదలుపెట్టారు. ధ్రువోపాఖ్యానానికి మూలము ఈ విషయము. మనలో అధర్మం ఉండరాదు. అయితే అధర్మము అధర్మంగా బయటపడడం ఉండదు. అధర్మము మాటల్లోనో, చేతల్లోనో బయటపడుతుంది. మనలో అబద్ధాలున్నాయంటే మాటల్లో బయటపడతాయి. అధర్మం ఉన్నది అంటే చేతల్లో బయటపడుతుంది. ఆ చేతల్లో బయటపడే అధర్మము వెంటనే క్రోధంతో తెలుస్తూ ఉంటుంది. మనము అధర్మంలో నుంచి బయటపడాలి అంటే క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇది ముఖ్యము, అత్యవసరము. మనలో క్రోధం ఉన్నది అంటే హింసగా అది పరిణామం చెందుతుంది. తనను, ఇతరులను హింసించుకోవడంలోకి వెళ్తుంది. ఇప్పుడు హింస తొలగిపోయింది అంటే క్రోధం ఉండదు. హింస, క్రోధము లేదంటే ఆ పైన ఉండే నిష్కృతులు, లోభితనాలు, మాయలు, డంబాలు, అబద్ధాలు, అధర్మాలుండవు. దాని తర్వాత వచ్చే గొడవలు, భయాలు, మృత్యువులు, నరకాలు, యాతనలుండవు. ఒక్క హింసను కంట్రోల్ చేశామంటే, కోపాన్ని కంట్రోల్ చేస్తే హింస, దాంతో అన్నీ తొలగిపోతాయి. ఒక్క క్రోధాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయామంటే అన్నీ వచ్చి చేరుతాయి. పూర్తిగా అధర్మంలో కూరుకుంటాం మనము. నరక యాతనలే మిగులుతాయి. మనకు మృత్యు భయాలే మిగులుతాయి.
ఈ విషయం అత్యవసరం మనం అర్థం చేసుకోవడం. అందుకోసమే ఆయన ఈ మొత్తం ధ్రువోపాఖ్యానాన్ని ఇంత విస్తారంగా రాసి చూపిస్తూ వచ్చారు. కాబట్టి దానితోటే ముగిస్తున్నారు. అంతటి కోపంలోకి వెళ్ళిపోయిన ధ్రువుడు, ఆ రోషంతో, క్రోధంతో ఆయన హింసల్లోకి వెళ్ళాడు. అయితే మరి హింసలవన్నీ ఉన్నాయంటే యుద్ధాలు, దురుక్తులు, ఆ తర్వాత భయాలు, మృత్యువులు, యాతనలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడాయన హింసలో నుంచి బయటపడ్డాడంటే వీటన్నిటిలో నుంచి మొత్తం ఈ గ్రూప్‌లో నుంచి బయటపడుతున్నాడు. బయటపడపోతూ ఉన్నాడు. అందుకని ఆయన "నువ్వు ఇదిగో ఈ పుణ్యజనులను చంపి తప్పు చేశావు. ప్రసన్నత తెచ్చుకో" అని చెప్పగానే ఆయన సరే అనగానే వెంటనే ఆయనలోని కోపాన్ని, హింసను తగ్గించుకోగానే ఇంక ధనదుడు ఆయనే వచ్చాడు ప్రసన్నుడై. ఒకవేళ మనలో కోపము, హింసాపూరితమైన ప్రవృత్తి తగ్గిందంటే, అప్పటికప్పుడే చిత్తశాంతి కలుగుతుందింకా. దానికి ఎక్కువ సమయం వేరే మళ్ళా సెపరేట్‌గా ఇంకొక టైంలో అది జరిగేదేం లేదు. ఇది అయిందంటే అది ఉంటుంది వెంటనే. మనశ్శాంతి ఎట్లా వస్తుంది అంటే, చస్తేనే గాని మనశ్శాంతి లేదనుకుంటూ తిరగరాదు. మనశ్శాంతి ఎట్లా వస్తుంది అంటే, మనసులోని కోపాన్ని తొలగించామంటే శాంతి అక్కడే ఉన్నది. కొత్తగా వచ్చేదేమీ లేదు. దాని పద్ధతది. కాబట్టి ఆయన వచ్చాడు. వచ్చి ఆయనకు కూడా ఉపదేశం చేస్తున్నాడు. ఈ ఉపదేశాలు మనకెట్లా ఉంటాయి, మన ధ్రువుడికి 3 రకాల ఉపదేశాలు చూపిస్తూ వచ్చారు మన వ్యాసుల వారు. మన మనసులో ఏదైనా తీవ్రమైన వాంఛ, విపరీతమైన తీవ్రమైన కోరిక ఒకటి సాధించాలి అని ఉన్నది అంటే, దానికి తగిన ఉపదేశాలుంటాయి. ఇహాలు, పరాలు సాధించాలి అంటే కర్మలు, ఉపాసనలకి సంబంధించిన రకరకాల ఉపదేశాలు మనకి తప్పకుండా దొరుకుతాయి. మనకేం కావాలో అటువంటి వాటిని ఉపదేశించేవాళ్ళు, చెప్పి నేర్పించేవాళ్ళు మనకు గురువులుగా కనిపిస్తూనే ఉంటారు. మనకు దొరుకుతారు. అట్లా నారదుడు ఉపదేశం చేశాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన ఈ యుద్ధాలన్నీ మొదలుపెట్టిన తర్వాత ఓడిపోతూ ఉన్నాడు అని అనుకున్న సమయంలో మన మునులందరూ కనిపించి భగవంతుణ్ణి ధ్యానం చెయ్యి, నువ్వు మంచి గురించి ఆలోచించు అనగానే ఆయన సరే అని ఆలోచన మొదలుపెట్టగానే, వెంటనే నెక్స్ట్ లెవెల్ జ్ఞానం ఉపదేశం చేయడం కోసము మనువొచ్చాడిక్కడ. ఇంకొక గురువొచ్చాడు. ముందు ప్రాపంచికమైన విషయాలు చాలా గొప్ప ఉన్నతమైన స్థితులు, పదవులు కావాలన్నప్పుడు వాటిని నేర్పించేవాళ్ళు, ఎట్లా సాధించాలని చూపించేవాళ్ళొస్తారు. అటువంటి గురువులు గూడా మనకు వచ్చారు ఇంతవరకు. లేకపోతే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళం గూడా గాదు. ప్రపంచంలో ఏదో ఒకటి ఎంతో కొంత మనం సాధించాం. తర్వాత ఎప్పుడైతే మన మనస్సు భగవంతుడి వైపుకి తిరిగిందో, అప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికంగా ఉపదేశం చేసేవాళ్ళు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నారు. అందుకనే మళ్ళీ మనం భాగవతం మొదలైనవన్నీ చదువుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటి రకము ప్రవచనాలు, ట్రైనింగ్స్, టీచింగ్స్ అన్నీ ఎవరు చేశారంటే ప్రపంచంలో చదువుకుని, ఉద్యోగాలు తెచ్చుకుని అవన్నీ జేయడం కోసం చేసేవాళ్ళు. ఆ టీచర్స్ కూడా ఉన్నారు మనకు. స్కూల్లో టీచర్స్, కాలేజీలో టీచర్స్ వాళ్ళందరూ. ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు పనెట్లా చేయాలని నేర్పించేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టే ఇంత దూరమొచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఆధ్యాత్మికంగా మన మనసు ఇటు తిరగగానే, మళ్ళీ అందుకోసం ఉపదేశాలు చేసేవాళ్ళుంటారు. అట్లా మన మనువు మన ధ్రువుడికి ఉపదేశం చేశాడు. ఇప్పుడు మనసు ఆ విధంగా అటు తిరగగానే ఆధ్యాత్మికంగా ఉపదేశం చేసిన వాళ్ళు దొరుకుతారు. ఆ తర్వాత ఎప్పుడైతే దానితో మనసు కోపాలు, రోషాలన్నీ పక్కన బెట్టి శాంతించిందో, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఉపదేశం కావాలి. నెక్స్ట్ లెవెల్ జ్ఞానోపదేశం కావాలి. దానికి కావలసిన గురువులు గూడా మళ్ళీ మనకు కనిపిస్తూనే ఉంటారు. మనం ఎక్కడెక్కడ ఉంటామో మన ఆధ్యాత్మిక సాధనలో, మన ప్రస్థానంలో ఎక్కడుంటామో దానికి తగిన గురువులు ఆయా సమయాల్లో మనకు కనిపించి, మనకు ఉపదేశాలు చేస్తూనే ఉంటారు. మనకు నేర్పిస్తూనే ఉంటారు. చెప్తూనే ఉంటారు. మార్గోపదేశం చేస్తారు. ఇక్కడ గూడా అంతే. ఈయన ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే మనసు భగవత్ తత్వం వైపుకి తిరిగిందో, అప్పుడు మళ్ళీ భగవదుపదేశం చేసేందుకు గురువు మనువొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు మనసు శాంతించగానే, తర్వాత మళ్ళీ ఆత్మోపదేశం చేయడం కోసం ఇంకొక గురువొచ్చాడు.
ఇది మనకు గూడా జరుగుతుంటుంది. ధ్రువుడికి జరిగింది అని కథగా చూసుకొని ఊరుకోవడం కాదు. నా జీవితంలో గూడా ఎంతమంది గురువులై నాకు నేర్పిస్తూ వచ్చారు అని ప్రతిసారి మనం గురువులను వెతుక్కుంటూ వెళ్తామో లేదో గూడా చెప్పలేము. ఒక్కొక్కసారి గురువులే ఎదురై వస్తారు అనుకోకుండా. ఒక్కొక్కసారి మనం తెలుసుకొని వెతుక్కుంటూ వెళ్తాం కూడా. సనుదించి వెసన్ కృతాంజలి అయిన ధ్రువుంజూసి తివుటన్ ఇట్లనియే క్షత్రియ కుమారా! తగ భవదీయ పితామహ ఆదేశంబునను దుస్త్యజంబైన ఘన విరోధము ఉడిగితివి. అటుగానన్ ఒనరంగనిప్పుడు నీయందున్ ప్రసన్నుండనైతిని. భూత జనన లయంబులకు అనయంబు కాలంబే కర్తయై వర్తించుగాన. యుష్మత్ అనుజున్ చంపిన వారలు ఈ యక్షవరులు గారో. తలపోయన్ ఈ యక్షగణమును ఇట్లు నెరివధించిన వాడవు నీవుగావో. వినుత గుణశీల మాటలు వేయునేలా. ఆయన చనుదెంచి వెసన్ గబగబా వచ్చి అక్కడ కృతాంజలి అయి నిలబడ్డ ధ్రువుణ్ణి చూసి చేతులు కట్టుకుని నిలబడ్డాడాయన. ఆ ధ్రువుణ్ణి చూసి తివుటన్ ఇట్లని ఆయనతో చక్కగా ఏమన్నాడంటే, నాయనా క్షత్రియ కుమారా, రాకుమారా! తగన్ నీవు భవదీయ పితామహ ఆదేశంబునను నీ పితామహుడు మీ తాతగారు చెప్పిన ఆదేశాన్ని, ఉపదేశాన్ని విని దుస్త్యజంబైన ఇప్పుడు మనం బానే చెప్పుకున్నాం ఇక్కడ ఒక్క హింస తగ్గిందంటే, ఒక్క కోపం మనసులో లేకుండా పోయిందంటే అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాము. అంత ఆటోమేటిక్‌గా, అంత మ్యాజిక్ లాగా, మాయలాగా అదేమి పోదు. చాలా ప్రయత్నం చేయాలి. కోపం ఎందుకొస్తుందో ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. మన మనసుల్లో మన కోపం ఎందుకు కలుగుతుంది అంటే, మొత్తం కలిపి గూడా ఎంత కోపిష్టి వాడికైనా సరే మొత్తం కలిపి 3, 4 కారణాలుంటాయి. ట్రిగ్గర్ బటన్స్ ప్రాబబ్లీ మూడో, నాలుగో ఉంటాయి. ఏవో ఒక ట్రిగ్గర్ ఉంటుంది. ప్రతిదానికి ఎందుకు కోపమొస్తుంది? ఎవరైనా పలాని మాట ఒక రకంగా అంటేనో, లేదా ఇట్లాంటివుంటాయి ఏవైనా. వద్దు అన్నది మళ్ళీ మళ్ళీ చేస్తుంటేనో, లేదా ఏవైనా ఇట్లాంటివుంటాయి. దేనికి కోపమొస్తుంది? నా కోపము దేనికి ట్రిగ్గర్ అవుతుంది అని ముందు జాగ్రత్తగా చూసుకుంటే 3, 4 కారణాలు, 5 కారణాలు అంతకన్నా ఎంత కోపిష్టి వాడికైనా అంతకన్నా ఎక్కువుండవు. ముందు వాటిని ఐడెంటిఫై చేయడమే పెద్ద విషయము. దానికోసం పెద్ద యజ్ఞము, తపస్సులాగా జెయ్యాలి. నాలో ఉన్న కోపం అసలు ఎందుకు కోపం కలుగుతున్నది నాకు అని. దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత, అటువంటి పరిస్థితులకి అది రియాక్ట్ అవ్వకుండా దానికి ఎట్లా నచ్చజెప్పాలి, జ్ఞానంతో దాన్ని ఎట్లా నచ్చజెప్పాలి అని దానికి చాలా ప్రణాళికలు వేసుకొని, చాలా ప్లానింగ్ చేసుకొని, ఎగ్జిక్యూటబుల్ స్టెప్స్ తయారు చేసుకొని, మనం నమ్మిన వాళ్ళతో ఈ విషయాన్ని డిస్కస్ చేసి, నాకెప్పుడైనా కోపమొస్తే, ఈ రకంగా నేను ఒకవేళ జారిపోతుంటే నన్ను ఆపు అని వాళ్ళకి గూడా చెప్పి పెట్టుకుని, చాలా చేయాలి. కొన్ని సంవత్సరాలు తప్పించాలి ఆ కోపాన్ని తగ్గించుకోవడం కోసం. అయితే ఇక్కడ కథగా చెప్తున్నారు కాబట్టి, మన ధ్రువుడు చెప్పగానే వాళ్ళ తాతగారు "వద్దు కోపం వదిలిపెట్టు" అనగానే వదిలిపెట్టేసాడు అని చూపిస్తున్నారు. సరే అట్లానే జరిగిందనుకుందాము. ఆ రకంగా దుస్త్యజం అసలు జనరల్‌గా త్యాగం వదిలిపెట్టడం కోపం చాలా కష్టం. అసలు కోపం దాకా వచ్చిందంటే, ఆ కోపం హింసలోకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం. చాలా కష్టం. ప్రయత్నం చేసిన వాళ్ళకే తెలుస్తుందిది. కోపమొస్తే ఏదో ఒకటి అనడము, ఎంత పడితే అంత మాట్లాడడము, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడము, అవకాశం ఉంటే కొట్టడం ఇవన్నీ చేసేసిన తర్వాత, ఆ అన్న మాటలను, ఆ చేసిన పనులను వెనక్కి తీసుకోవడానికి ఇంక కుదరదు. ఒకసారి మాట అనేసిన తర్వాత, ఏమైనా చేసేసిన తర్వాత, ఆ కోపంలో ఏ పనైనా చేసేసామంటే, వెనక్కి రావడం ఇంక అసలు వెనక్కి తిప్పలేము. ఆ కర్మను వెనక్కి తిప్పలేము, మాటను వెనక్కి తిప్పలేము. అంత దూరం జారిపోయిన తర్వాత అసలు మనసు గూడా వెనక్కి రావడానికి చాలా, చాలా కష్టము. ఎంతో ప్రయత్నం చేస్తే గూడా చాలా కష్టము. అసలా హింసల్లోకి, దురుక్తుల్లోకి, కలి కలనాల్లోకి, గొడవల్లోకి వెళ్ళే కన్నా ముందే దాన్ని ఆపాలి అంటే, ఆ హింసలుగా అది ప్రవర్తించకన్నా ముందే ఆపాలి అంటే, కోపం దగ్గర దాన్ని కంట్రోల్ చేయాలి. కోపం దగ్గర దాన్ని కంట్రోల్ చేయడం గూడా చాలా కష్టం. మనసు మొత్తం కల్మషమైపోయి ఉంటుంది ఆ టైంకే. అది ఎవ్వరి మాట వినదు. మనసు కోపంతో రగులుతున్నది అంటే అది ఇంకా దావానలంలాగా ఉంటుంది. దాన్ని ఆపడం కష్టం.
అదెవ్వరి మాట వినదింక. అసలు కోపం ఎందుకొస్తుంది అని దాని వెనకాల కారణం కూడా చూసుకోవాలి. కోపానికి వెనకాల ఎప్పుడు మూల కారణం కోరికే ఉంటుంది. ఆ కోరిక దగ్గర నుంచి అసలు కోరిక ఎందుకు కలుగుతున్నది అని గూడా చూసుకోవాలి. ఏవేవో చేయాలి, చాలా చేయాలి. అదసలు ఈ సింపుల్ విషయం గాదు. ఆల్రెడీ కోరిక అంటే లోభితనం ఇక్కడ. ఈ లోభితనము ఆల్రెడీ కోపంగా, కోపము హింసగా, హింస కలనంగా, దురుక్తిగా మారిపోయి మృత్యువుల దాకా వచ్చేసింది. మర్డర్స్ దాకా అన్నాక, ఇంక ఎంత దూరం వెనక్కి వెళ్ళాలి? ఎన్ని స్టెప్స్ రిట్రాక్ట్ చేసుకోవాలి? అన్ని స్టెప్స్ రిట్రాక్ట్ చేయడం. కోపంలోకి వెళ్ళిపోయిన మనసుని మళ్ళీ వెనక్కి తిప్పడం అన్నది అంత సులువు గాదు. అయితే అటువంటి దాన్ని కూడా ఆ ఘనమైన విరోధాన్ని, ఆ ద్వేషాన్ని ఉడికితివి వదిలిపెట్టేసావే అటుగాన కాబట్టి ఒనరంగనిప్పుడు అందుకని నీయందు నీ పట్ల నేను ప్రసన్నుండనైతిని. నేను శాంతించాను అని చెప్తున్నాడు. భూతాల యొక్క జననము, లయము మళ్ళీ ఇక్కడి నుంచి ప్రవచనం మొదలవుతున్నది. ఆత్మ జ్ఞాన ప్రవచనము మొదలవుతున్నది. ప్రాణుల యొక్క జన్మ, లయము, మరణము వాళ్ళు ప్రజలు నా వల్లే పుట్టారు, ప్రజలు నా వల్లే చనిపోయారు అని అనడము కుదరదు. అనయంబు కాలంబే కర్త. నువ్వు గాదు కర్తవు. నా వల్ల వీళ్ళు పుట్టారు, నా వల్ల వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు, నా వల్ల చదువుకుంటున్నారు, నా వల్ల చనిపోయారు అని అనుకోవడం నా వల్ల అన్నావంటే అది కర్తృత్వ భావము. నేను కర్తను అన్నావంటే అది అహంకారము. అహం కర్త అన్నావంటే అహంకారంలోకి వెళ్తావు. అహంకారంలోకి వెళ్ళావంటే సర్వనాశమే ఉంటుంది. కాబట్టి కాలము కర్త అని తెలుసుకో నువ్వు ఇప్పటికి. తర్వాత నీకు ఉన్న విషయం నెమ్మదిగా తెలుస్తుంది. ఇప్పటికైతే నేను కర్తని కాదు కాలం కర్త అని మొదలుపెట్టు. అసలు కనీసం జ్ఞానం అక్కడ స్టార్ట్ చెయ్యి. కాబట్టి కాలమే కర్తయ్యై వర్తించుగాన యుష్మత్ అనుజున్ చంపిన వారలో నీ తమ్ముణ్ణి చంపిన వాళ్ళు ఈ యక్షులు, యక్షవరులు కారో. ఇది అర్థమయిందా? నువ్వు కర్తవు గాదు. వీళ్ళు అందుకు ఆబ్జెక్ట్స్ కూడా కాదు. నువ్వు సబ్జెక్ట్ గాదు. నువ్వు కర్తవు గాదు. నువ్వు చంపడం అన్న క్రియ చేయలేదు. వీళ్ళు అందుకోసము మరణించిన వాళ్ళు కూడా కాదు. ఈ కర్త, కర్మ, క్రియ అని 3 నువ్వు అర్థం చేసుకో. 3 నువ్వు గాదు. తలపోయెన్ ఈ యక్షగణములు ఇట్లు ఎరివధించిన వాడవు నీవు గావో. వీళ్ళు ఈ యక్షులు నీ తమ్ముడిని చంపలేదు. నువ్వు ఈ యక్షులను చంపలేదు. కాలమే వీటన్నింటికి కారణము. అర్థమయిందా? అక్కడి నుంచైనా కనీసం నీ జ్ఞాన సాధన మొదలుపెట్టు అని చెప్తున్నారు. ఎందుకంటే కర్తృత్వం ఉంటే భోక్తృత్వం ఉంటుంది. నేను చేశానన్నావంటే దాని ఫలితం నువ్వు అనుభవించాలి. ముందైతే నేను చెయ్యలేదు, నేను కారణం కాదు. నా తమ్ముడిని ఎందుకంటే నా తమ్ముడిని వీళ్ళు చంపారు అనుకోవడం వరకు వదిలిపెట్టి, నేను వీళ్ళని చంపలేదు. వీళ్ళ చావుకు నేను కర్తను గాదు. కానీ నా తమ్ముడిని మాత్రం వాళ్ళు చంపారు అనుకుంటే అది మళ్ళీ పనిజేయదు. అనుకుంటే అన్నీ ఒకటే విధంగా అనుకోవాలి. ఎవరి చావుకి ఎవరు కారణం గాదు. ఎవరి జన్మకు ఎవరి కారణం కాదు. ఎవరు జీవితం నడుస్తూ ఉండడానికి ఎవరు కారణం గాదు. ఎవరైనా పుట్టాలి అంటే ఆ కాలం రావాలి. ఎవరైనా చనిపోవాలంటే ఆ కాలం రావాలి. ఎవరైనా ఏదైనా చేస్తూ ఉన్నారంటే ఆ టైం రావాలి. దేనికైనా టైం రావాలి. అదే కారణం, అదే కర్త అని అర్థం జేసుకోవాలి. అక్కడి నుంచైనా మనము మొదలుబెట్టాలి అర్థం జేసుకోవడం, ఆలోచించుకోవడం, విచారించుకోవడము. అదియునున్ గాక ఏ బుద్ధించేసి కర్మ సంబంధ దుఃఖాదికంబులు దేహ ఆత్మానుసంధానంబునం చేసి సంభవించునో అట్టి అహం, త్వం అను అపార్థ జ్ఞానము స్వప్నవంతున్ పోలె పురుషునకున్ తోచున్. ఇంకొకటి చెప్తాను విను. మరి ఇవన్నీ జరుగుతున్నాయి గదా! నా తమ్ముడు చనిపోయాడు. వీళ్ళే చంపినట్టున్నారు వీళ్ళలో ఎవరో ఒకడు. మరి నేను గూడా ఇంత దూరం వచ్చి వీళ్ళని చంపాను గదా! అంటే అట్లా కనిపిస్తుంది గదా! ఆ కనిపించడాని గురించి చెప్తాను. అసలు చేసింది నువ్వు గాదు, వాళ్ళు గాదు. నీ తమ్ముడు చావలేదు. నీ తమ్ముడు పుట్టలేదు. నీ తమ్ముడిని వీళ్ళు చంపలేదు. వీళ్ళని నువ్వు చంపలేదు. ఇదంతా కాలం వల్ల జరుగుతున్నది. అయితే జరుగుతున్నది గదా! కనీసము కళ్ళ ముందు. కాలం వల్లైనా సరే కళ్ళ ముందు జరుగుతూ ఉన్నది కనిపిస్తున్నది గదా! అంటే స్వప్నమందు పోలెన్
స్వప్నంలో కూడా చాలా జరుగుతూ ఉంటాయి. నిజంగా జరుగుతూ ఉన్నాయా అవన్నీ? అదే విధంగా ఇదంతా గూడా అపార్థ జ్ఞానము. నిజంగా యదార్థంగా జరుగుతూ ఉన్నదా? కలలో ఎవరో వస్తారు, ఎవరినో కొడతారు, నువ్వెవరినో కొడతావు, నిన్నెవరో చంపుతారు. నువ్వేంటో ఏనుగెక్కి తిరుగుతావు, నువ్వేంటో ఇంకొకళ్ళకి ఎవరికో మంచి చేస్తావు, లేదా ఇంకేమేమో జరుగుతూ ఉంటాయి. నీ కలల్లో జరిగేవన్నీ నిజంగా జరుగుతూ ఉన్నాయా? లేదు కదా! అదంతా అపార్థ జ్ఞానము. నిజంగా అర్థం లేదక్కడ దానికి. అర్థం లేదు. ఊరికనే ఉన్నదట్లా జరిగిందని తెలుస్తుంది. ఆ జ్ఞానమైతే ఉన్నది. మేలుకున్న తర్వాత కలొచ్చింది. కలలో ఇట్లా జరిగిందన్న జ్ఞానం ఉంటుంది గానీ, యాక్చువల్‌గా అక్కడ ఆ పదార్థాలన్నీ ఉన్నాయా? లేవు గదా! అట్లానే జాగ్రత్త అవస్థలో గూడా ఇప్పుడు నువ్వు చూస్తున్నవన్నీ స్వప్నంలో జరిగినట్టే జరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఇది నెక్స్ట్ లెవెల్ జ్ఞానము. ముందు నువ్వు ఈ జరుగుతున్నదంతా నీ వల్ల గాదు, వాళ్ళ వల్ల గాదు, ఎవరి వల్ల గాదు, కాలం వల్ల అనుకో. కాలం గడుస్తూ ఉంటే జరిగేవి జరుగుతూ ఉంటాయనుకో. అంత దూరం వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎవరి బుద్ధి అయితే కర్మ సంబంధంతో ఉన్నది అంటే, కర్మలు నేను చేశాను అన్న అహంకారంతో, అహంకర్త భావనతో ఉన్నదంటే, దానికి రకరకాల దుఃఖాలుంటాయి. నేను చేశాను అంటే, నాకిది కావాలి అని ఆశ ఉంటుంది. రాలేదు అన్న కోపం ఉంటుంది. ఇంకా రావాలి అన్న లోభితనం ఉంటుంది. రాకపోతే లేదా వచ్చినా కూడా దుఃఖాలుంటాయి. ఇవన్నీ కర్మ సంబంధమైన బుద్ధితో ఉంటాయి. నీ బుద్ధి కర్మకు తగులుకుని ఉన్నది అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదెందుకు జరుగుతుందట్లా నీ బుద్ధి కర్మను తగులుకుని ఎందుకుంటుంది అంటే, నీ ఆత్మ దేహమే నేననుకుంటున్నది కాబట్టి. దేహాత్మ అనుసంధానంతో, దేహాత్మ భావనతో ఉండడం చేత, ఈ దేహమే నేను అని నువ్వు అనుకోవడం చేత, నీ బుద్ధి కర్మలను తగులుకునుంటుంది. ఈ దేహం నేననుకోవడం చేత, ఈ దేహం నేను అహము, ఇది మమ, ఇదంతా నాది అని అనిపిస్తుంది. దాంతో ఏదో కర్మ చెయ్యాలనిపిస్తుంది. దాంతో దుఃఖాలన్నీ ఉంటాయి. ఉన్నాయి గదండీ! ఉన్నాయి గదా! అంటే లేవు. అవన్నీ అపార్థ జ్ఞానం. నిజంగా పదార్థాలు లేవు. స్వప్నం అదంతా. ఈ రకంగా పోలికతో పురుషునకున్ తోస్తూ ఉంటాయి. మనిషికి ఇవన్నీ ఉన్నట్టుగా ఎందుకు కనిపిస్తున్నాయంటే కలలాగా కనిపిస్తూ ఉంటాయి. కలలో ఉన్నామని అనిపించదు. ఎందుకంటే బుద్ధి వాటికి తగులుకుని ఉన్నది. దానికి అపార్థ జ్ఞానం ఉన్నది. అది అపార్థాలతో ఉన్నది, అనర్థాలతో ఉన్నది కాబట్టి దానికి విపరీతమైన అర్థాలు, వ్యతిరేకమైన అర్థాలే ఉంటాయి. దానికి విరుద్ధంగానే అర్థమవుతూ ఉంటుంది గానీ, యథార్థంగా తెలియదు గాబట్టి, ఉన్నాయనుకుంటూ ఉంటుంది. కాబట్టి దుఃఖిస్తూ ఉంటుంది. ఇంకేంటో జేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇవన్నీ అర్థం చేసుకొని కలలో నుంచి బయటపడవు. అది గావున సర్వభూతాత్మ విగ్రహుడు, అధోక్షజుడు, భవచ్ఛేదకుడు, భజనీయ పాదారవిందుడు, అనంత అమేయ శక్తియుక్తుడు, గుణమయయగు ఆత్మ మాయచే విరహితుడు అయిన ఈశ్వరుని సేవింపుము. కాబట్టి ఆ ఆత్మను పట్టుకో. పరాత్మను చూసుకో. పరాత్మకు కొన్ని లక్షణాలున్నాయి. ఆత్మ జ్ఞానం అంటే ఇదే. ఆత్మ గురించిన జ్ఞానం. అక్కర్లేని పదార్థ జ్ఞానంతో ఉన్నావు నువ్వింతవరకు. ఆ అక్కర్లేని పదార్థాలు ఎట్లా వస్తాయి? ఏవో కర్మలు చేస్తే నాకేవో పదార్థాలొస్తాయనుకుంటావు. అదంతా యదార్థం గాదు. అదంతా స్వప్నం. ఇప్పుడు నీకు యదార్థం చెప్తాను పట్టు. కర్మనొదిలిపెట్టు, జ్ఞానం పట్టుకో. ఇంకా అప్పుడు అపార్థ జ్ఞానం ఎందుకుంటుంది నీకు? యదార్థ జ్ఞానం, తత్వజ్ఞానం ఉంటుంది. అప్పుడు స్వప్నం ఉండదు ఇంక నీకు. మొత్తం అంతా జాగృతి ఉంటుంది. కాబట్టి కర్మ గాకుండా నీకు జ్ఞానం చెప్తాను దాన్ని పట్టుకో. ఆత్మ అని ఒకటున్నది. అది సర్వభూతాత్మ విగ్రహము. సర్వభూతాత్మ స్వరూపం అది. ఆత్మ అంటే ఎక్కడున్నదంటే మళ్ళీ అక్కడిక్కడెక్కడో వేరే ఒక సర్టెన్ స్పాట్‌లో పలాని చోట ఉన్నదని గాదు. సర్వభూతాల్లో స్వరూపంగా ఉన్నదేదున్నదో అదే ఆత్మ. సర్వభూతాత్మ, భూతాత్మ అది. సర్వభూతాత్మ ఆత్మభూతంగా నువ్వు ఒకవేళ చూడగలిగితే, అదే నువ్వని తెలిసినది వేరే విషయం. కానీ ముందు ముఖ్యంగా సర్వ ప్రాణుల్లో ఉన్నదేమనుకుంటున్నావు? ఆత్మే ఉన్నది. అది అధోక్షజము. అది భవచ్ఛేదకము. అధోక్షజము అంటే అక్షములకు అది దొరకదు. అక్షములంటే ఇంద్రియాలు. ఇంద్రియాలకు తెలిసేది గాదది. నువ్వు ఎక్కడుంది చూస్తానంటే సర్వభూతాల్లో ఉన్నది అని జెప్పా గదా! సర్వభూతాల్లో ఎక్కడున్నది అని మళ్ళీ చూద్దామంటే నీ కళ్ళకు వాటికి నీ ఇంద్రియాలకు తెలిసేది గాదది. అయితే ఒకవేళ తెలుసుకున్నావనుకో ఆత్మతత్వం గురించి అప్పుడు భవచ్ఛేదకమది.
ఈ భవములు, జన్మలు, మరణాలు మొత్తం ఆ సైకిల్ అంతా భేదించుకుని పోతుంది. భజనీయమైన పాదార విందమది. నువ్వు చేరుకోవలసిన భజనీయం అంటే చేరుకోవలసిన పాదార విందము. ఏ పదమున్నదో దాని తత్వాన్ని నువ్వు చేరుకోవలసి ఉన్నది. ఏ పదమున్నదో దాని అర్థాన్ని తెలుసుకోవాలి. ఆ అర్థము పరమార్థము. లేకపోతే అపార్థము. అది ఇంతకీ ఏమి? అనంతమైన, అమేయమైన శక్తి. జ్ఞానము శక్తి. అది ఎంతుంటుందంటే అనంతంగా ఉంటుందది. అనంతము, అంతులేని శక్తి. దాన్ని కొలుద్దామా అంటే అమేయమది. కొలమానానికి అందదు. అయితే ఆ శక్తికి గుణాలు కూడా ఉంటాయి. ఆ గుణాలతో అది మాయగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ మాయ వల్లే నీకు స్వప్నంలో పదార్థాలు గనిపించినట్టు ఈ జాగ్రత్త అవస్థలో రకరకాల విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ, ఆ ఆత్మ తన మాయన్ వదిలిపెట్టి దాన్ని తగులుకుని 2 విధాలుగా ఉంటుంది. ఎందుకు అంటే, ఈ మాయ ఆత్మ యొక్క శక్తి కాబట్టి దాన్నే తగులుకునుంటుంది. కానీ ఆ మాయకు లోబడి మాత్రం ఆత్మ ఉండదు. దాన్ని దాటి ఉంటుంది. ఈ విధంగా ఆత్మను తగులుకుని, దాన్ని దాటి ఏ తత్వం ఉన్నదో దాన్ని నువ్వు తెలుసుకోవాలి. అది ఈశ్వరమని తెలుసుకుని దాన్ని సేవింపుము. దాన్ని గ్రహించు, దాన్ని గ్రహించు, పట్టుకో. సేవించడం అంటే గ్రహించడం అని అర్థము. భజించడం అంటే చేరుకోవడం అని అర్థము. నీకు భద్రమయ్యడు. ఇంత మాత్రం చేశావంటే, ముందేం చెయ్యాలి? ఫస్ట్ లెవెల్ జ్ఞానము, కోపాన్ని తగ్గించుకో. సెకండ్ లెవెల్ జ్ఞానము, అసలిదంతా గూడా నిజం నిజం అనిపిస్తున్నది నిజం గాదు అని తెలుసుకో. థర్డ్, ఇది నిజం గాదని తెలిసావంటే నిజమేంటో ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. ఇంత జరిగిందంటే ఇంకిదే మొత్తం కలిపి మన వ్యాసుల వారు ఎన్ని గ్రంథాల్లో రాసినా ఆయన ఎక్కడి నుంచి తీసుకొనొచ్చి ఇవన్నీ చెప్పారో ఆ ఉపనిషత్తుల నిండా ఉన్నది ఇదే అయినా. మొత్తం కలిపి మనం సంక్షేపంగా సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఇంతే విషయము. నీకు ఉన్నది ఉన్నది అని కనిపిస్తూ ఉన్నది అంతా అనాత్మ. అసత్ ఏదైతే యాక్చువల్‌గా ఉన్నదో దాన్ని నువ్వు తెలుసుకోవడము ఎట్లా అంటే అనాత్మలు నేను గాదని తెలుసుకున్నావంటే ఆత్మ ఏంటో తెలుస్తుంది. మొత్తం కలిపి ఆత్మ విద్య, ఉపదేశం అంతా ఇంతే. మనకు వేదోపనిషత్తుల దగ్గర నుంచి పురాణ ఇతిహాసాల వరకు శాస్త్రాలన్నీ చెప్పే మొత్తం ఆత్మ విద్య ఇదొక్కటే. సింపుల్ విషయము. తెలీదు గాబట్టే అది వెంటనే అర్థం గాదు గాబట్టే ఇంతగా దాన్ని విస్తృతంగా చెప్పాల్సొస్తుంది మనసుకి. తెలుసుకున్నావంటే నీకు భద్రమవుతుంది. ఇంక భద్రం తప్ప నీకు అభయం తప్ప ఇంక వేరేదేది ఉండదు. మోక్షం తప్ప బంధం ఉండదింక. భద్రమే ఉంటుంది నీకు బంధం ఉండదింకా. అంత లాభము తెలుసుకుంటే. భవదీయ మనోగతంబైన వరంబు కోరుము. నీవు అంబుజనాభ పాదారవింద సేవనంబు తిరంబుగ చేయుదువు అని ఎరుంగుదును. నువ్వు ఈ పాదారవింద సేవ ఆ పదం యొక్క అర్థము, పరమార్థాన్ని సేవిస్తూ ఉన్నావు అని నాకు తెలుసు. చెప్తూ ఉన్నదాన్ని పట్టుకుంటున్నావు గాబట్టి నీకొక వరం ఇస్తాను. నీకేం గావాలో కోరుకో అని రాజరాజు చేత అట్లు మహామతియు, భాగవతోత్తముడు అయిన ధ్రువుడు ప్రేరేపింపబడి, మన రాజరాజు కుబేరుడు ఆ విధంగా అడిగేసరికి ఏం వరం కావాలో కోరుకో అంటే, ఇంకా అప్పటికి ఆయన మతి, బుద్ధి మహత్తుగా వ్యాపిస్తూ ఉన్నది జ్ఞానంతో మన ధ్రువుడికి. ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలన్న కోరికతో ఉన్నవాడు ఈ విధంగా అడగబడ్డవాడై, ఏ హరిస్మరణంబు చేత అప్రయత్నంబుగా దురత్యయంబైన అజ్ఞానంబు తరియింతురో, అట్టి హరిస్మరణంబు అచలితంబగునట్లు వొసంగుము అని అడిగినన్. ఏ హరిని స్మరించడం వల్ల, స్మరించడం అంటే హరి, 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 రామ, 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 కృష్ణ, 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 శివ, శివ, శివ అనుకోవడం గాదు స్మరణ అంటే. నామస్మరణ అంటే నామాన్ని అదే పనిగా జపించడం గాదు. స్మరణ అంటే స్మరించడం అంటే గుర్తు చేసుకోవడం. ఈ మొత్తాన్ని సంసారాన్ని సంహరించే ఏ తత్వమున్నదో దాన్ని తెలుసుకోవడము, స్మరించడం, జ్ఞాపకం చేసుకోవడము. ఎందుకు ఈ జ్ఞానం ఇంతకి?
ఈ ఆత్మజ్ఞానాన్ని ఎందుకింతగా చెప్తారు మనకు? అనాత్మలను వర్ణించి, వర్ణించి, వర్ణించి చెప్పి ఇవన్నీ జూసావు గదా! ఇవన్నీ నువ్వు గాదు. అయితే మరి ఆత్మ గురించి చెప్పడానికి వీల్లేదు గాబట్టి అనాత్మలని చెప్పాలి. ఆత్మ గురించి ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాము? కాబట్టి చెయ్యరాదు గాబట్టి, అనాత్మల గురించి చెప్పాము. ఇవన్నీ నువ్వు గాదని తెలుసుకున్నావంటే అది నువ్వని తెలుస్తుందని ఇవన్నీ ఎందుకు చెప్తారు? ఇంత జ్ఞానాన్ని ఎందుకు చెప్తారో, దానికి ఒక్కటే ఒక్క పరమార్థము, ప్రయోజనము. జ్ఞానం వల్ల మనకు జ్ఞాపకం రావాలి. మనమెవరో మనకు గుర్తుకు రావాలి. ఆ స్మరణ కావాలి. ఆ స్మృతి కలగాలి. స్మరణ అంటే స్మృతియే. అట్లా జరిగితే అప్రయత్నంగా ఇంక మళ్ళీ వేరే రెండో ప్రయత్నం ఇంకేంటో చేయవలసిన అవసరం లేదు. ఒక్కసారి ఆ స్మరణ కలిగిందంటే జ్ఞానం చేత జ్ఞాపకమొచ్చిందంటే వెంటనే అప్రయత్నంగానే దురత్యయము దాటరాని ఈ అజ్ఞానం ఏదున్నదో వెంటనే దాటిపోతాము. అంతవరకు ఇంకా మహా గాఢాంధకారంలాగా ఉన్న ఈ చిమ్మ చీకట్లన్నీ వెంటనే తొలగిపోతాయి ఎట్లా? ఈ అజ్ఞానము ఎట్లా తొలగిపోతుంది అంటే, ఏదో ఒక రూమ్ నిండా చీకట్లున్నప్పుడు, ఆ రూమ్‌లో ఉన్న చీకట్లను ఎట్లా తొలగిస్తామంటే, పెద్ద ప్రయత్నం లేదు. లైట్ ఆన్ చేయగానే అప్రయత్నంగా వేరే పని ఇంకొకటి స్పెషల్‌గా చేయక్కర్లేదు చీకట్లను తొలగించడానికి. లైట్ వేయగానే చీకట్లు పోతాయి ఆటోమేటిక్. అట్లా జ్ఞానం కలగ్గానే అజ్ఞానం పోతుంది. జ్ఞానం కలగ్గానే అజ్ఞానం ఆత్మజ్ఞానం కలగ్గానే అనాత్మ జ్ఞానం ఇందులో లయమైపోతుంది. చీకటి పోయిందంటే ఎక్కడికెళ్తుంది మళ్ళీ? ఆ రూమ్‌లో ఉన్న చీకటి పోయిందంటే అదెక్కడికెళ్తుంది? మళ్ళీ పక్క రూమ్‌లోకి వెళ్లి కూర్చుంటుందా? ఈ వెలుగులోనే కలిసిపోతుంది. వెలుగులోనే లయమైపోతుంది. అట్లానే జ్ఞానం కలగ్గానే అజ్ఞానం అందులో కలిసిపోతుంది. అదే దాని స్వరూపాన్ని పోగొట్టుకొని అందులో చేరిపోతుంది. ఆత్మ జ్ఞానం కలగ్గానే అనాత్మ జ్ఞానము అజ్ఞానము. అనాత్మ జ్ఞానమంతా అజ్ఞానం. ఇదంతా ఉన్నది నేనున్నాను, ధ్రువుడున్నాడు, ధ్రువుడి తమ్ముడున్నాడు, యక్షులున్నారు, ఆయన్ని వీళ్ళు చంపారు, వీళ్ళని వాళ్ళు చంపారు, వాళ్ళెవరో వచ్చారు, ఏంటో ఉపదేశాలు చేశారు. ఇవన్నీ గూడా మొత్తం స్వప్నంలో జరుగుతున్నట్టు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేనెవరన్న జ్ఞానం కలిగిందో ఈ అజ్ఞానమంతా అందులోనే లయమైపోతుంది. దాంతో దాన్ని తరించడం. తరించడం అంటే ఇంకింతే విషయము. సంసారం అమ్మా! ఇంత సంసారం దీన్నెట్లా దాటుతానంటే, జ్ఞానం కలగ్గానే ఇదంతా కల అని తెలుస్తుంది. కలలో నుంచి నువ్వు కష్టపడి బయటపడతావా? మెలకువ రాగానే అది కలని తెలుస్తుంది. అట్లానే హరిస్మరణ, ఆ స్మరణ కావాలి. స్మృతి కలిగిందంటే మనం బయటపడతాం. అప్రయత్నంగా అసలు వేరే మళ్ళీ సెకండ్ ప్రయత్నం అవసరం లేదు. ఒక్కటే విషయం. అటువంటిది అచలితంగా అసలు చలించకుండా నిశ్చలంగా ఉండే స్మృతి నాకు కలిగేట్టు నువ్వు వసంగుము అని అడిగాడు. అట్లగాకయని అట్లానే సరే తథాస్తు అని అంగీకరించి అంతన్ మన కుబేరుడు సంప్రీత చిత్తుడై మన కుబేరుడు చాలా సంతోషించి ధ్రువుడికి ఆ స్మరణంబు అనుగ్రహించి అంతర్ధానంబు నొందెను. అంతన్ ధ్రువుడు యక్ష కిన్నెర కింపురుషగణ సంస్తూయమాన వైభవుండగుచు ఆత్మీయ పురంబునకు మరలి చనుదెంచి. ఇంక మన ధ్రువుడు ఏం చేశాడంటే, మన కుబేరుడు కూడా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యక్షులు, కిన్నెరలు, కింపురుషులు మిగిలిన వాళ్ళందరూ బతికి బయటపడ్డ వాళ్ళు, చావగా మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఆయన్ని స్తుతి చేస్తూ ఉంటే, మహావైభోగంతో ఆయన తన సొంత నగరానికి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నాడు. గణుతింప భూరి దక్షిణలచే కడునొప్పు యజ్ఞముల్ చేయన్ ఆ యజ్ఞ విభుడు ద్రవ్య క్రియా దేవతా ఫల రూప సత్కర్మ ఫల ప్రదాతయై ఒప్పు పురుషోత్తముని అర్థిన్ పూజించి మరియు సర్వోపాధి వర్జితుడు ఉత్తముడు సర్వాత్మకుడగు జలజాక్షునందు తీవ్రంపై ప్రవాహ రూపంబునైన భక్తి సలుపుచున్ అఖిల ప్రపంచమందు అలరన్ తనయందు ఉన్న ఆ మహాత్ముని హరిని చిదచిదానందమయుని లక్ష్మీవరుని పరమున్ ఈశ్వేశ్వరున్ పొడగనే ఇద్ధచరిత ఓ శుద్ధమైన నడవడి కలిగిన వాడా విదురా అని మన మైత్రేయ మహర్షి విదురుడితో ఇంకా ఈ కథను ముగిస్తూ ఏం చెప్తున్నాడంటే, గణుతింపన్ ఇంకా చూస్తే లెక్కించి భూరి దక్షిణల చేత గొప్ప దక్షిణలతో
కడునొప్పు ఎంతో గొప్పగా ఉన్న యజ్ఞాలను చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞాలను ఎవరి పరంగా చేస్తున్నాడు? తన కోసం కాదు, ప్రతిఫలాపేక్ష ఆశించి కాదు, భగవదర్పణంగా ఎవరైతే ఆ యజ్ఞ విభుడున్నాడో, యజ్ఞేశ్వరుడు, ఆ యజ్ఞంలో వాడే ద్రవ్యాలు, క్రియలు, దేవతలు, ఆ దేవతలిచ్చే ఫలితాలు, ఆ రూపం మొత్తము, సత్కర్మలు, వాటి ఫలాలు, వాటిని ప్రదానం చేసేవాడు, అన్నీ అయి ఉన్న ఏ సర్వేశ్వరుడున్నాడో, ఆ పురుషోత్తముణ్ణి కోరి పూజించి, ఇంకా సర్వ ఉపాధి వర్జితుడు, సర్వోపాధి వివర్జితుడైన, ఉత్తముడైన, సర్వాత్మకుడైన జలజాక్షుణ్ణి మనసులో పెట్టుకుని తీవ్రమైన ప్రవాహ రూపంగా, ఉద్ధృతంగా ఉన్న భక్తితో ఉన్నాడు. ఆయనిప్పుడు ఎట్లా వ్యాపిస్తూ ఉన్నాడు జ్ఞానంతో అంటే మన ధ్రువుడు, ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ ఆ పరాత్మ రూపమే. అట్లానే కాక తనలో కూడా ఉన్నది ఆ పరాత్మ రూపమే అని హరిని చూస్తూ ఉన్నాడు. ఎంతవరకు వచ్చాడు అంటే, సర్వ ప్రాణుల్లో అదే ఆత్మ ఉన్నది, ఆ పరమాత్మే నాలో గూడా ఉన్నది అని చూసుకుంటున్నాడు పాపము. అయితే అది ఇంతకెవరంటే నేనే అన్న ఇంక ఫైనల్ అల్టిమేట్ స్టెప్ ఒకటి ఆయనకి ఇంకా రాలేదు. చిదచిదానందమయుని చిత్, అచిత్, చిత్, అచిత్ ఏదైతే పూర్తిగా చైతన్య రూపమై ఉన్నదో, అదే జడ పదార్థాలుగా కనిపిస్తూ ఉన్నదో, ఆ విధంగా అటు ఇటు చిదచిదాత్మకంగా, సదసదాత్మకంగా కనిపిస్తూ, చిత్తుగా చిదాభాసగా, సత్తుగా సదాభాసగా ఉన్నా గూడా అదంతా ఆనంద స్వరూపము అని చూస్తూ ఆ లక్ష్మీవరుణ్ణి, పరుణ్ణి, ఈశ్వరుణ్ణి, ఈశ్వేశ్వరుణ్ణి సాకారంగా, సగుణంగా చూస్తూ ఉన్నట్టున్నాడనుకుంటాను. ఎందుకు అంటే ఇక్కడ నిర్గుణంగా అని చెప్పలేదు. ఆయన ఏ విధంగా చూస్తూ ఉన్నాడో, ఆ విధంగా ఆయనకి దర్శనం కలుగుతూ ఉన్నది. అప్పుడేం జరిగిందంటే, ఇట్లో సుశీల సంపన్నుడు, బ్రహ్మణ్యుడు, ధర్మసేతు రక్షకుడు, దీనవత్సలుడు అయి అవని పాలించు ధ్రువుడు తన్ను ప్రజలు తండ్రి అని తలంప 26 ఏళ్ళు అంటున్నారిక్కడ పోతన గారు కానీ 36 ఏళ్ళు. 36 సంవత్సరాలు 36 ఇయర్స్. భోగంబుల చేత పుణ్యక్షయంబున, అభోగంబుల చేత యాగాదుల చేత అశుభక్షయంబున చేయుచు, బహుకాలంబు తనుక త్రివర్గ సాధనంబుగా రాజ్యంబు చేసి, కొడుకునకు పట్టంబు గట్టి, అచలిత ఇంద్రియుడై అవిద్యారచిత స్వప్న గంధర్వ నగరోపమంబైన దేహాదికంబగు విశ్వంబు భగవన్ మాయారచితంబని ఆ ఆత్మన్ తలంచుచూ వెండియు. ఈ రకంగా సుశీల సంపన్నుడయ్యాడిప్పుడు. ఆయనలో దైవీ సంపద పెరుగుతూ ఉన్నది. ఇంతకుముందు ఆసరీ సంపద ఆయనలో ఎక్కువగా ఉన్నది పైకొచ్చి. ఇప్పుడు అవి తగ్గుతూ ఉన్నాయి. దయ, కరుణ, జాలి, క్షమ మొదలైన దైవీ సంపద పెరుగుతూ ఉన్నది. బ్రాహ్మణ్యుడయ్యాడాయన బ్రహ్మ మార్గంలో ఉన్నాడు. అటువంటి వాళ్ళతో కూడి ఉన్నాడు. ధర్మసేతు రక్షకుడయ్యాడు. ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు పాపం అధర్మంలో బాగా కూరుకున్నాడు. అధర్మం అంటే ఇంకేమో గాదు. అధర్మం అంటే ఈ రకాలైన లక్షణాలు ఉండడమే అధర్మం. ఇప్పుడాయన ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నాడు. దీనవత్సలుడయ్యాడు, ఇది అత్యవసరము. లేకపోతే ఏమవుతుంది వెంటనే అధర్మంలోకెళ్ళిపోతాడు. ఆ విధంగా ఈ అవనిని, భూమిని పాలిస్తూ ఉన్నాడు మన రాజుగారు ధ్రువుడు గారు. తనను ప్రజలందరూ తండ్రిగా చూస్తూ ఉన్నారు. ఈయన ప్రజలను తన కన్న బిడ్డలుగానే ప్రజానురంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఎందుకో మరి పోతన గారు 26 ఏళ్ళని రాశారు. ఇంతకు ముందు గూడా అట్లానే రాశారాయన. మనకిక్కడ మూలంలో చూస్తే, ఈ 4 స్కందంలో 12 అధ్యాయంలో ఇంక మొత్తం ఈ ధ్రువోపాఖ్యానాన్ని ముగిస్తూ ఉన్న సమయంలో, ఈ విధంగా శీల సంపన్నుడు, బ్రహ్మణ్యుడు, దీనవత్సలుడు, ధర్మసేతువును గోప్త రక్షిస్తున్నవాడు అని ప్రజలందరూ అనుకుంటూ ఉండగా, ప్రజలను తన బిడ్డలుగా, తండ్రిగా పాలిస్తూ ఉన్నాడు అని చెప్తూ, షట్త్రింశత్ వర్ష సాహస్రం క్షితిమండలం శశాస అని రాశారు. శాసించాడు. ఈ భూమిని శాసించాడు. ఎంతవరకంటే షట్త్రింశత్
వర్షాలు 36 సంవత్సరాలు అని చాలా క్లియర్‌గా ఇక్కడ ఉన్నది. అసలు ఇదంతా కథ మొదలవుతున్నప్పుడు భగవంతుడు ఈయనకు సాక్షాత్కరించినప్పుడు కూడా 36 సంవత్సరాలు నువ్వు భూమిని పాలించి తర్వాత మళ్ళీ నీ సాధన కంటిన్యూ చేసుకోవాల్సి ఉంది అని జెప్పారు. మరెందుకో ఈయన మన పోతన గారు ఇట్లా 26 అని ఫిక్స్ అయ్యారు. పెద్ద విషయమేంటి ఇప్పుడు 26, 36 ఏదో ఒకటి గదా! ఒక నంబర్ ఎందుకు పట్టుకొని కూర్చున్నావు అంటే, పెద్ద విషయమని గాదు. లెక్క చూసుకుంటే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే నా జీవితానికి అన్వయం చేసుకోవాలని గదా! నా తాపత్రయము అందుకని. మన ధ్రువుడు 5 సంవత్సరాలప్పుడు ఇంకా ప్రపంచంలో ఏంటో సాధిస్తానని బయలుదేరితే దానికి కావాల్సిన గురువు, టీచర్ నారదుల వారు ఏదో జెప్పారు. ఆ తర్వాత అదేదో సాధించాడు. తర్వాత మనసిటు తిరిగింది. ఎప్పుడు అక్కడి నుంచి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన పురంలోకొచ్చాడు. ఆయనకు యవ్వనం వచ్చిందాకా ఆయన అట్లా యువరాజుగా ఉన్నాడు. అంటే 25 సంవత్సరాలొచ్చుంటాయి. ఒక 24 ఇయర్స్. మన మనుస్మృతిని పెట్టుకొని చూసినా గూడా విద్యాభ్యాసం పూర్తయ్యేసరికి 24 ఇయర్స్ అట్లా వస్తాయి. అటు ఇటుగా. ఆ 24 ఇయర్స్ తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు. రాజ్యపాలన ఒక 36 సంవత్సరాలు 36 ఇయర్స్ చేశాడనుకోండి. 5 ఏళ్ళు, 20 ఏళ్ళు, 36 ఏళ్ళు కలిపి మొత్తం 60 ఏళ్ళవుతాయి. 60 ఏళ్ళొచ్చేసరికి ఇప్పుడు ఆయన రిటైర్ అవుతున్నాడు. రిటైర్ అయ్యి, ఆ రాజ్యాన్ని కొడుకు అప్పజెప్పి, ఆ రాజ్యాన్ని ఆయనకు పట్టం గట్టి అంటే పట్టాభిషేకం చేసి అని అర్థం. అంటే ఆయన ఎప్పటికి ఆయనకు 60 ఏళ్ళొచ్చేసరికి రిటైర్ అయ్యి, ఇంకా కంప్లీట్‌గా అన్నీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి సాధన మొదలుపెడుతున్నాడాయన. ఒకవేళ అందులో ఒక 10 ఏళ్ళు తగ్గించేసామనుకోండి, 50 ఏళ్ళకే మనం అన్నీ వదిలిపెట్టి ఉద్యోగాలవన్నీ మానుకుని మొత్తాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్లి సాధన మొదలుపెట్టుకోవాల్సొస్తుంది. మరి నేను ఒకవేళ ఈ కథని ధ్రువుడిని నేను అన్న భావనతో దీన్ని నాకు అన్వయం చేసుకొని, నా బాగు కోసం వాడుకుందాం ఈ కథ అన్నప్పుడు, లెక్కలు కొంచెం అటు ఇటు అవుతాయి. 60 ఏళ్ళైనా కనీసం రాకపోతే, కర్మలు పూర్తిగా వదలకపోతే అటు ఇటు గాకుండా, కర్మలు సరిగ్గా చేయలేకుండా, ఉద్యోగం అవన్నీ సరిగ్గా చేయలేక, ఇంట్లో పనులు సరిగ్గా చూసుకోలేక, ఎందుకంటే అవి పూర్తిగా వదిలిపెట్టవు. అటు ఆధ్యాత్మిక సాధన గూడా సరిగ్గా కంటిన్యూ చేయలేక అటు ఇటుగా ఉంటాము. ఈ లెక్కలు ఆలోచించుకునే వ్యాసుల వారు కావాలనే 36 సంవత్సరాలని అక్కడ పెట్టిండొచ్చు. 5 ఏళ్ళప్పుడు వెళ్ళాడు. తర్వాత ఇంటికొచ్చాడు. పెరిగాడు. పెద్దవాడయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఒక 36 సంవత్సరాలు పాలన చేశాడు. ఆ తర్వాత ఆయన ఇంక రిటైర్ అయ్యాడు అని చెప్తున్నారు. కాబట్టి 60 ఏళ్ళు అయ్యుండొచ్చు అనుకుంటున్నాను. 50 ఏళ్ళకే రిటైర్ అయ్యాడంటే సరే అదైనా పర్వాలేదు. ఏదో ఒకటి అదృష్టం బాగుండి నిజంగా గూడా మొత్తం పనుల్లో నుంచి వెనక్కి తగ్గి మొత్తమే వానప్రస్థం 50 ఏళ్ళకి చేయగలిగి దూరంగా వెళ్ళిపోయి, ఇవన్నీ సాధన చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మనసు అటు తిరిగి అవకాశం ఉండి చేయగలిగితే. అందుకని నాకు లెక్కల దగ్గరున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాను. నంబర్ చెప్పారంటే మాత్రం కొంచెం ఫోకస్ చేస్తాను నేను. ఏదో ఒక నంబర్ గదా! అయితే అయింది గదా! అనుకోను. సరే ఈయన 36 సంవత్సరాలు ఇంతకీ భోగాలన్నింటిని అనుభవించాడు. భోగాలనుభవిస్తూ ఉంటే పుణ్యం క్షయమైపోతూ ఉన్నదిట. అభోగమైన ఇంక భోగాలేమీ లేవు. యాగాలు మొదలైన పూజలన్నీ చేస్తూ ఉంటే, పాపకర్మలన్నీ క్షయమైపోతూ ఉన్నాయి. పుణ్యము, పాపము అట్లా ఆయన క్షయం చేసుకుంటూ, చాలా కాలం దాకా అంటే దాకా త్రివర్గాన్నే సాధించాడాయన. 60 ఏళ్ళొచ్చిన దాకా గూడా ఆయన త్రివర్గమే చూసాడు. ఏదో ధర్మము, అర్థము, కామము అని వీటి గురించే ఆలోచించుకున్నాడాయన. ధర్మ, అర్థ, కామాలన్న త్రివర్గాన్నే సాధించాడు. ఇంకా తర్వాత 60 ఏళ్ళొచ్చిన తర్వాత, అప్పుడు ఆయనకి ఇంకా ఆలోచన మొదలైంది. ఇంక అప్పటికి ఇది మొత్తము ఈ విశ్వమంతా ఎట్లా ఉన్నది, ఈ దేహము మొదలైనది, నా దేహం దగ్గర నుంచి మొదలుపెట్టి, ఈ విశ్వమంతా గూడా ఏమి అంటే, అవిద్య చేత కల్పించబడ్డ స్వప్నంలోని ఏదో గంధర్వ నగరంలాగా ఉన్నది అని ఆయనకు కనిపించడం మొదటిసారి ఆయనకు 60 ఏళ్ళొచ్చాక ఆలోచన కలిగింది. అంతవరకు కూడా అంటే మన మనువు గూడా ఉపదేశం చేశారు. కుబేరుడు ఉపదేశం చేశాడు. ఓన్లీ కోపం తగ్గించుకున్నాడు. కోరికలవి తగ్గించుకున్నాడు. చిత్తశుద్ధి కోసం అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక 36 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. 36 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం అత్యవసరం. ధ్రువుడి లాంటి వాడికే 36 సంవత్సరాలు పట్టింది ఆయన చిత్తశుద్ధి చేసుకోవడానికి అంటే,
వైరాగ్యం కలగడానికి ఆయనకి 36 ఇయర్స్ పట్టిందంట. అంత మహా ఉపదేశాలయిన తర్వాత గూడా. అంతటి మహోపదేశాలయ్యాక 36 సంవత్సరాలు పట్టిందాయనకి మళ్ళీ వైరాగ్యం పెంచుకోవడానికి, వీటిని వదిలిపెట్టి వెనక్కి తిరగడానికి అంటే, మనమెంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా ఆయనకి నెమ్మదిగా ఇప్పటికి వైరాగ్యం కలుగుతూ ఉన్నది. ఈ మొత్తము కనిపిస్తున్న లోకము జగత్తంతా, ఈ విశ్వమంతా గూడా నా దేహంతో సహా స్వప్నంలో ఏదో గంధర్వ లోకం కనిపించినట్టు కనిపిస్తున్నది నిజం గాదు. ఇదంతా నాలోని అవిద్య చేతనే కల్పించబడ్డది అని నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఇదంతా భగవత్ మాయ చేత రచింపబడ్డది. భగవంతుడి మాయ నాలో అవిద్యగా ప్రవర్తిస్తూ ఉంటే, నాకు ఈ లోకాలన్నీ ఏవేవో ఉన్నాయని కనిపిస్తున్నాయి కానీ, అవన్నీ గూడా ఆ మాయ చేత, నాలోని అవిద్య చేత కల్పించబడ్డ స్వప్నంలోని పదార్థాల్లాంటివి. ఇంక అంతకన్నా ఏమీ గాదు అని ఆయన తనలో తలుచుకుంటూ ఉన్నాడు. అప్పటికి తెలుస్తూ ఉన్నది. అచలిత ఇంద్రియుడై ఆయన ఇంద్రియాలు కూడా మనసేంద్రియాలు నిశ్చలంగా ఇంక అప్పటికి అవి వెనక్కి తిరిగాయి. ఈయన నిశ్చలమైన ఇంద్రియాలతోటి ఇంతకుముందు 2 సార్లు చేశాడాయన. జ్ఞానం లేకుండా వైరాగ్యంతోటి కూడా ఇంద్రియాలను వెనక్కి తిప్పాడాయన. యోగ సాధన చేస్తూ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అని చెప్పుకుంటూ వచ్చాం మనము. అందులో ఆసన జయము తర్వాత ప్రాణాయామం సాధించాక ప్రత్యాహారం చేశాడాయన. ఇంద్రియాలని వెనక్కి తిప్పాడు అప్పుడు గూడా. కానీ అది జ్ఞానంతో గాదు. ఆత్మజ్ఞానంతో వాటితో గాదు. బలవంతంగా వెనక్కి తిప్పాడంతే. ఇంద్రియాలన్నింటిని వెనక్కి ప్రపంచం వైపుకి మళ్ళనీయకుండా వెనక్కి తిప్పాడు, వాటిని ప్రత్యాహారం చేశాడు. యమనియమాల్ని మొత్తమే బైపాస్ చేసి ఆయన ఇనీషియల్‌గా 2 సార్లు ఆయన యమనియమాలు 2 బైపాస్ చేసి ఆసన జయము, శ్వాస జయము సాధించి ఇంద్రియాల్ని బలవంతంగా ప్రత్యాహారం వెనక్కి తిప్పి, ఏ విధంగా ధ్యాన వస్తువును చూపించారో, అదే విధంగా ఆయన దాన్ని ధారణలో పెట్టుకుని ధ్యానిస్తూ సమాధి స్థితి దాకా 2 సార్లు వెళ్ళాడాయన. ఇప్పుడు మాత్రం మొదటిసారి అచలిత ఇంద్రియుడు ఎట్లా అయ్యాడు అంటే, జ్ఞానంతో వెళ్ళాడు. ఇప్పుడు కొంచెం ఆలోచన మొదలుపెట్టాడు. ఇంక దాంతో ఆ విధంగా ఇంతవరకు త్రివర్గాలు సాధిస్తూ కూర్చున్నవాడు, ఇప్పుడు మొదటిసారి మోక్ష సాధన కోసం బయలుదేరుతూ ఉన్నాడు. మనునివుడంతా భృత్యజన మంత్రి పురోహిత బంధు మిత్ర నందన పశు విత్త రత్న వనితా గృహ రమ్య విహార శైల వారినిధి పరీత భూతల హరి ద్విప ముఖ్య పదార్థ జలముల్ ఘనమతిచే అనిత్యములుగా తలపోసి విరక్త చిత్తుడై, విరక్తి ఆయన చిత్తంలో ఇప్పుడు మొదటిసారి కదిలింది. ఈ పదార్థ జాలాలు ఇంతకుముందు ఇవన్నీ ఈయన అనర్థాలు అనుకోలేదు. ఇవన్నీ నిజంగా పదార్థాలు ఉన్నాయనుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఈ పదార్థాలన్నీ అనర్థాలు, యథార్థాలు కాదు. ఏవేవి భృత్యులు, నా దగ్గర పనివాళ్ళు, నా జనము, నా మంత్రులు, పురోహితులు, బంధువులు, మిత్రులు, నా నందనులు, నా పిల్లలు, నా పశువులు, నా ధనము, నా రత్నాలు, నా భార్యలు, ఇద్దరో ఏమో ఉన్నట్టున్నారు. నా ఇళ్ళు, వాకిళ్ళు, రమ్యమైన విహార స్థలాలు, ఈ కొండలు, కోనలు, మొత్తమంతా నీళ్లతోటి చుట్టిన పరితమైన ఈ భూతలము మొత్తము, నా రాజ్యమంతా, ఈ హరులు, గుర్రాలు, ద్విపాలు, ఏనుగులు మొదలైన ముఖ్యము అంటే మొదలైన పదార్థ జాలము ఈ మొత్తమంతా గూడా అనిత్యమో, ఇవంతా మహామాయతో కల్పించబడ్డ కల్పనలు, కలలు, స్వప్నాలు అని ఘనమైన మతితో మన మనునిభుడు, మనువంతటి వాడిప్పుడు అంతన్ ఆ విధంగా ఆలోచించుకుంటూ ఇదంతా స్వప్నం, ఇదంతా కల, ఇవన్నీ కల్పించబడ్డ, ఇవంతా నిజం కాదు, కల్పనలు అని ఆలోచించుకుని విరక్తి పెంచుకున్నాడు. జ్ఞానంతో ఇప్పుడు ఆయనకి వైరాగ్యం కలిగింది. ఇంతకుముందు జ్ఞానం లేకుండా 2 సార్లు వైరాగ్యం కలిగినా గూడా అది నిలబడలేదు. జ్ఞానం ఎట్లా లేదు, వైరాగ్యం నిలబడలేదు. వైరాగ్యం లేదు గాబట్టి, ఎవరైనా ఉపదేశం చేసిన జ్ఞానం కూడా ఆయనలో ఆచరణగా మారలేదు. ఇప్పుడు 2 కలిసొచ్చాయి. ఇంకందుకని ఆయన ఏం చేశాడంటే,
పురము వెల్వడిచని పుణ్యభూ బదరికాఘన విశాలా నదీ కలిత మంగళ అంబుపూరంబులన్ అనురక్తిమై కృంకి కమనీయ పరిశుద్ధ కరుణుడగుచు పద్మాసనస్థుడై పవనుని బంధించి మళ్ళీ ఇదే పని నెలకొని ముకుళిత నేత్రుడగుచు హరిరూప వైభవ ధ్యానంబు చేయుచు ధ్యానం భగవంతుడు అచ్యుతుడు పద్మనేత్రునందు సతతంబు నిశ్చలమైన ఎట్టి భక్తి ప్రవహంబు చేయుచు పరమమోద బాష్ప ధారాభిషిక్తుడు భవ్యయసుడు పులకిత అంగుడు అగుచు ఇమ్ములంతనర్చి. పురము వెల్వడి ఆయన ఊళ్ళో నుంచి బయటికొచ్చేశాడు. అడవిలోకి వెళ్ళిపోయాడు. వానప్రస్థం చేస్తున్నాడు. పుణ్యభూమి అయిన బదరిక ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఘనమైన విశాల నది దగ్గర ఆయన ఒక చిన్న ఆశ్రమాన్ని తయారు చేసుకున్నట్టున్నాడు. ఆ నదిలోని మంగళపూర్వకమైన నీళ్లలో ఆయన ఆనందంతో అనురక్తితో గ్రుంకులిడి స్నానం చేసి శుచి అయి కమనీయమైన మనము కామించే కోరుకోవలసిన పరిశుద్ధమైన అంతఃకరణుడవుతూ చిత్తశుద్ధి సాధించి పద్మాసనస్థుడై ఆసన జయం సాధించి పవనుని బంధించి శ్వాస జయం సాధించి నెలకొని ముకుళిత నేత్రుడగుచు కళ్ళు అవన్నీ కూడా వెనక్కి తిప్పి ప్రత్యాహారం చేసి హరిరూప వైభవ ధ్యానంబు చేయిచు హరిరూపాన్ని మనసులో ధరించి ధారణతో దాన్నే ధ్యానిస్తూ ధారణా ధ్యానము భగవంతుని అచ్యుతుని పద్మనేత్రుణ్ణి మనసులో పెట్టుకుని సతతము నిశ్చలమైన భక్తి ప్రవాహంలాగా ఆయన మనసు నిండుతూ ఉండగా పరమమోద బాష్ప ధారాభిషిక్తుడు పరమానందంతో ఆయన కళ్ళలో నుంచి నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉంటే ఆ భవ్య యసుడు పులకిస్తూ ఉన్న శరీరంతో ఉన్నవాడై ఇంకప్పుడు ఈ విధంగా ఈసారి ఆయన జ్ఞానంతో వైరాగ్యంతో ఆ మొత్తం యోగాన్ని సాధిస్తూ ఉన్నాడు. మరియు విగత క్లేశుడు ముక్త లింగుడు అయి ధ్రువుడు తన్ను తా మరచియుండు సమయంబున దశ దిక్కులన్ ఉద్యత్ రాకా నిశానాయకునున్ పోలే వెలిగించుచు ఆకాశంబున ఉండి ఒక్క విమానంబు చనుదేరన్ అందు దేవశ్రేష్ఠులు చతుర్భుజులు రక్తాంబుజేక్షణులు శ్యామల వర్ణులు గదాధరులు సువాసులు కిరీటహార అంగద కుండలధరులు కౌమార వయస్కులు ఉత్తమ శ్లోక కింకర్లు అయిన వారల ఇద్దరన్ గని సంభ్రమంబున లేచి మధుసూదను నామంబులు సంస్మరించుచు వారల భగవత్కింకరులుగా ధరచి దండ ప్రణామంబులు ఆచరించినన్ కృష్ణ పాదారవింద విన్యస్త చిత్తుడు కృతాంజలి వినమిత కంధరుడైన ధ్రువునిని కనుగొని పుష్కరనాభ భక్తులైన సునందనందులు ప్రీతియుక్తులై మందస్మితులగుచూ ఇట్లన్నారు. ఇంకా అప్పటికి ఆయన విగత క్లేశుడయ్యాడు. ఆయనలో క్లేశము మోహము శోకము అట్లాంటివన్నీ తొలగయ్యి ముక్త లింగుడయ్యాడు. ఈ దేహమే నేను అన్న దేహాత్మ భావన దేహ భ్రాంతి వదిలిపెట్టేశాడు. ఆ రకంగా ధ్రువుడు తనను తాను మర్చిపోయి ఇది నేను అన్న ఆలోచన పోయింది ఆయనకి పూర్తిగా దేహాన్ని చూసుకుంటే. ఆ సమయంలో దశ దిక్కులను 10 దిక్కులను ఉదయిస్తున్న రాకానిశా నాయకుడు పౌర్ణమి నాటి చంద్రుడు ఉదయిస్తున్నట్టుగా మొత్తం దిక్కులన్నింటినీ ప్రకాశింపచేస్తూ ఆకాశంలో అంటే మళ్ళీ హృదయాకాశంలో అనుకోవాల్సిందే మనం ఆధ్యాత్మికంగా. మళ్ళీ బయట ఎక్కడ జరిగింది ఆ ప్లేస్ ఎక్కడ ఉన్నది అని మనము మ్యాప్ చూసుకోవడానికి కాదు. మనసు మైండ్ మ్యాప్ చూసుకోవాలి మనం. ఆ హృదయాకాశంలో ఒక విమానము చనుదేరన్ ఒక విమానం వస్తూ ఉన్నది. అందులో దేవశ్రేష్ఠులు 4 భుజములతో ఉన్నవాళ్ళు, ఎర్రటి కన్నులున్నవాళ్ళు, శ్యామల వర్ణంతో ఉన్నవాళ్ళు, గదలను ధరించిన వాళ్ళు, చక్కటి వస్త్రాలు ధరించిన వాళ్ళు, కిరీటాలు హారాలు అంగదాలు కుండలాలు అవన్నీ ధరించిన వాళ్ళు, కౌమార వయసులో ఉన్నవాళ్ళు, ఉత్తమ శ్లోకుడు విష్ణువు యొక్క కింకరులు ఇద్దరు వస్తూ ఉంటే చూశాడు. కానీ చూసి సంభ్రమంగా లేచాడు. మధుసూదనుడి యొక్క నామాలను స్మరిస్తూ వాళ్ళు భగవంతుడి కింకర్లుగా తలచి వాళ్ళకు నమస్కారాలు చేస్తూ ఉన్నాడు. కృష్ణుడి యొక్క పాదాలపైనే మనసంతా న్యాసం చేశాడు.
కృతాంజలి అయి మొత్తం తలంతా వంచి ఆ ధ్రువుడు వాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే, ఆయన్ని చూశారు ఆ పుష్కరనాభుడి భక్తులు సునందుడు, నందుడు ప్రీతియుక్తులై మందస్మితులు నవ్వుతూ ఆయనతో మన ధ్రువుడితో ఇట్లా అంటూ ఉన్నారు. "ఓ నృపా! నీకు భద్రమగున్. ఒప్పగుచున్న మదీయ వాక్యముల్ దీనులయందు జన్పుము. వివేకముతో 5 నాడు మేధానిధివై యొనర్చిన ఉదాత్త తపోవ్రత నిష్ఠ చేత తేజోనయశాలి అయిన మధుసూదను తృప్తి వహింపజేయవే. ఓ రాజా! నీకు భద్రమవుగాక. ఒప్పగుచున్న మదీయ వాక్యములు వీనులయందు జొన్పుము. మేం చెప్తూ ఉన్న మాటల్ని శ్రద్ధగా విను. వివేకంతో నువ్వో 5 నాడే తెలివితేటలన్నీ ఉపయోగించి మేధానిధివై ఏ సమాధి స్థితిని ఒనర్చావో ఆ ఉదాత్తమైన తపోవ్రత నిష్ఠ చేత తేజోనయశాలి తేజస్సుతో కూడి ఉన్నవాడైన మధుసూదనుడు తృప్తి చెందాడు. ఆ విధంగా నీ తపస్సుతో ఆయన్ని తృప్తి వహింపజేయవే చేసావు గదా అప్పుడు. అట్టి శాంగపాణి అఖిల జగద్భర్త దేవదేవుడు అతుల దివ్యమూర్తి మమ్ము పంపన్ మేము మాధవ పదమునకు అర్ధి నిన్ను కొనుచు అరుగుటకును వచ్చితిమి. అటువంటి శాంగపాణి నువ్వు ఆయన్ని తృప్తిపరిచేసరికి ఆయన సంతోషించి ఆ అఖిల జగత్తుకు భర్త అన్నింటినీ భరించేవాడు దేవదేవుడు అతులమైన సాటిలేని దివ్యమైన మూర్తి అటువంటిది ఇంకొకటి ఉన్నదంట లేదు. మమ్ము పనుపన్ మమ్మల్ని పంపిస్తే మేము నిన్ను అర్ధిన్ ఆ మాధవ పదానికి కొనుచు నరుగుటకును తీసుకుని వెళ్ళడం కోసం వచ్చితిమి. ఏ పదంబునేని సూరి జనంబులు సర్వోత్తమంబని పొందుదురో దేనిన్ చంద్ర దివాకర గ్రహ నక్షత్ర తారాగణంబులు ప్రదక్షిణంబుగా తిరుగుచును ఉండునో మరియు నీదు పితరుల చేతను అన్యుల చేతను అనతిష్టంబో జగత్వంద్యంబు అభక్త జన అతి దుర్జయము అయిన విష్ణుపదము పొందుదుబో రమ్మో ఇదే విమాన శ్రేష్టంబో ఉత్తమ శ్లోక జన మౌళిమణి అయిన శ్రీహరి పుట్టెంచె దీనిని ఎక్కన్ అర్హుండవో అనినన్. ఏ పదాన్నైతే సూరిజనులు అంటే జ్ఞానులు సర్వోత్తమం ఇది అన్నింటికన్నా పైన ఉన్నది అని చెప్తూ ఉంటారో దేన్ని చంద్రుడు సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు తారాగణాలు ప్రదక్షిణంగా దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయో ఏదైతే నీ తాతలు తండ్రుల చేత ఇంక ఎవ్వరి చేత కూడా ఇంతవరకు పొందరాలేదో ఎవ్వరు ఇంతవరకు దీన్ని పొందలేదు అటువంటి పదం నాకు కావాలి అని కోరుకున్నాడు ఈయన ఒకటి. ఈయన ఏ పదవి కావాలని కోరుకున్నాడో అటువంటి దాన్ని కొత్తగా ఒకటి సృష్టించి మన పరమాత్మ ఈయన కోసం పంపించాడు. ఇంతకు ముందు ఎవ్వరూ సాధించలేదు. కొత్తగా నా కోసమే కావాలి అంటే మాత్రం అది ఆత్మ పదం కాదు. ఆత్మ కొత్తగా వచ్చేది గాదు. నా కోసం ఇప్పటికిప్పుడు కల్పించబడేది గాదు. ఎప్పుడూ ఉన్నది ఇంతకుముందు నా పూర్వతరం వాళ్ళందరూ, నా ఆచార్యులందరూ దేన్ని చేరారో, నాకటువంటిది కావాలి అంటే అటువంటి ఆత్మస్థితిని చేరుకోవచ్చు పరబ్రహ్మాన్ని గాని, ఏదైతే ఒకటి కొత్తగా పుట్టించాలి అంటే అది పరబ్రహ్మ స్థితి ఎట్లా అవుతుంది? అది ఆత్మస్థితి ఎట్లా అవుతుంది? తానాత్మ ఏదో ఒకటి ఈయన కోరుకున్నదేమి? అందరూ దాని చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆ పదవి చుట్టూ. అందరూ నా చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇంతకుముందు నా తాతలు, తండ్రులే కాదు అసలు ఎవ్వరు ఇంతవరకు అటువంటి పదవిని పొందకూడదు. ఎవ్వరికీ అందని ఒక పదవి. ఇప్పుడు కొత్తగా నాకు కావాలని కోరాడు కాబట్టి, అటువంటి కోరికను అనుసరించి అటువంటిదొకటి తయారు చేసి, జగత్వంద్యంబు జగత్తు మొత్తం అందరూ నమస్కారం చేయాలి దానికని ఈయన కోరుకున్నాడు కాబట్టి, ఈయన రిక్వైర్మెంట్ ఏదున్నదో డిస్క్రిప్షన్ దాన్ని బట్టి యాజ్ ఇట్ ఈస్‌గా ఒకటి తయారు చేసి అభక్త జన అతి దుర్జయము. భక్తి లేని వాళ్ళకి ఇది కావాలన్న ఆసక్తి లేకపోతే దీన్ని చేరడం కష్టము. అటువంటి విష్ణు పదాన్ని నువ్వు పొందుతావు రమ్మో రామరి. ఇదిగో విమాన శ్రేష్టము. ఒక మంచి చక్కటి అందమైన శ్రేష్టమైన విమానము. దీన్నెవరు పంపించారంటే ఉత్తమ శ్లోకి జన మౌళి మణి. ఉత్తమ శ్లోకుల యొక్క తలలపైన మణిలాగా ప్రకాశించే శ్రీహరి దీన్ని నీకోసం పుట్టెంచే పంపించాడు. నిన్ను తీసుకుని రమ్మని నీకోసం ఈ విమానాన్ని పంపించాడు.
ఎక్కన్ అర్హుండవు. ఇంక ఎక్కు మరి తీసుకుని వెళ్తాము అని వాళ్ళు చెప్పినన్ ఉరుక్రమ ప్రియుండైన ధ్రువుడు తత్మధుర వాక్యంబులు విని కృతాభిషేకుండై అచ్చటి మునులకు ప్రణమిల్లి తదాశీర్వాదంబులు గైకొని విమానంబునకు ప్రదక్షిణ అర్చనంబులు గావించి హరిపార్షదులైన సునందనందులకు వందనంబులు ఆచరించి భగవత్ రూప విన్యస్త చక్షురంతఃకరణాదికుండగుచు విమానాధిరోహణంబు గావించుటకు హిరణ్మయ రూపంబు ధరించనప్పుడు ఆ ఉరుక్రముడికి ప్రియమైన వాళ్ళిద్దరూ మన ఉరుక్రముడికి ప్రియమైన ఈ ధ్రువుడితో ఈ మధురమైన మాటలు చెప్పేసరికి విని స్నానం చేశాడు ముందు. ఎక్కువ మరి విమానంలోకి నిన్ను తీసుకుని వెళ్తాము అంటే ముందు స్నానం చేశాడు. చేసి అక్కడున్న మునులందరికీ నమస్కారం చేశాడు. వాళ్ళ ఆశీర్వచనాలన్నీ పొందాడు. తర్వాత విమానానికి గూడా ప్రదక్షిణంగా తిరిగి దాని చుట్టూ దానికి గూడా పూజించి నమస్కరించాడు. తర్వాత వచ్చిన హరిపార్షదులు సునందుడు, నందుడు వాళ్లకు గూడా నమస్కారాలు చేశాడు. ఇంకా తర్వాత మనసంతా భగవంతుడి పైన బెట్టుకుని అంతఃకరణమంతా అక్కడే ఉంచుకుని విమానాన్ని అధిరోహించడం కోసము ఇంకా అప్పటికేమైందంటే మూలంలో కాలమొచ్చింది అని రాశారు మనకు వ్యాసుల వారు. ఈ దేహం పడిపోయే కాలమొచ్చింది అప్పటికి. ఆయన ఈ విధంగా విశుద్ధమైన అంతఃకరణం అవన్నీ అయ్యేసరికి ఇంక వాళ్ళకి నమస్కారం చేసి ఆయన వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉండగా ఇక్కడ దదర్శ అంతకం ఆగతం. ఇంకాయన వెళ్తూ ఉన్న సమయంలో వెళ్ళడానికి శరీరం దేహం పడిపోవడానికి కాలమొచ్చింది. అంతకమొచ్చింది. ఆ దేహానికి అంతమొచ్చింది. ఇంకా తర్వాత ఆయన బయలుదేరాడని చెప్పారు. అదొకటి ఇక్కడ మిస్ అయింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాము. ఇంతకీ ఆయన ఏదో ఇండియా నుంచి అమెరికాకో, అమెరికా నుంచి ఏంటో ఆస్ట్రేలియాకి వెళ్తున్నట్టు స్నానాలు చేసి, అందరికీ చెప్పుకొని, గుళ్ళో పూజలన్నీ చేయించి, అందరికి నమస్కారాలు చేసి, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకుని, ఇంకా తర్వాత ఫ్లైట్ ఎక్కినట్టు ఈ విమానం ఎక్కుతున్నాడేంటో. కాబట్టి ఇంకా అది వేరుగా ఉన్నది అనుకుంటున్నాడు ఆయన. ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటున్నాడు. తనకు వేరుగా లేదు. తనే అయి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఆత్మ అంటే తన స్వరూపం అన్న విషయం ఆయనకి ఇంకా తెలియట్లేదు. సరే ఇంతకీ కానీ ఆ దేహం పడిపోయే రోజొచ్చింది కాబట్టి, ఆ కాలమొచ్చింది, అంతకాలమొచ్చింది. ఆ దేహం పడిపోయింది. ఇంకా ఇప్పుడు ఈయన అక్కడి నుంచి కంటిన్యూ అవ్వడం కోసము హిరణ్మయమైన రూపాన్ని ఒకదాన్ని ధరించాడు. ఈ హిరణ్మయమైన రూపం అన్నారు గాబట్టి, జ్ఞానంతో కూడిన ఇంకొక రూపాన్ని ఆయన ఇంతవరకు సాధన చేస్తూ తనలో వృద్ధి చెందింపచేసుకుంటున్నాడు కాబట్టి అదయ్యుండొచ్చు. సురదుందుబి పణవ ఆనక మురజాదులు మొరసె విరుల ముసురు కురిసె కిన్నెర గంధర్వుల పాటలు భరితములై చెలగే అప్పుడు భవ్య చరిత్ర ఓ భవ్యమైన చరిత్ర కలిగిన వాడా విదురా. అప్పుడేం జరిగిందంటే ఆయన అట్లా విమానం ఎక్కగానే దేవదుందుబులు, పణవాలు, ఆనకాలు, మురజాలు మొదలైన రకరకాల వాయిద్యాలన్నీ మోగాయి. విరుల వాన, పూలవాన కురిసింది. కిన్నెరులు, గంధర్వులు పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడంతా ఆ విధంగా చెలరేగింది అని చెప్తూ ఉన్నారు. అట్టి సమయంబున ధ్రువుడు దుర్గమంబగు త్రివిష్టపంబునకు ఏగువాడగుచు దీనయగు జననిన్ దిగనాడి ఎట్లు పోవుదునో అని చింతించు వానిన్ పార్షదులు అవలోకించి అగ్రభాగంబున విమానారూఢయై ఏగుచున్న జననిన్ చూపినన్ సంతుష్ట అంతరంగుండగుచు. ఆ సమయంలో ధ్రువుడికి ఇంకా మమకారం ఉన్నది. ఆ దేహం నేనన్న భావన ఉన్నది. ఆ దేహం పడిపోయినా గూడా, ఆ దేహానికి కాలమొచ్చి అది పడిపోయినా కూడా, ఆ దేహంతో ఉన్న సంబంధాలు మా అమ్మ మొదలైనవన్నీ ఆయనకి ఇంకా గుర్తున్నాయి. ఆ వాసనలన్నీ అట్లనే ఉన్నాయి ఆయనకి పాపము. ఆ సమయంలో ధ్రువుడు దుర్గమము అసలు ఎవ్వరూ వెళ్ళలేని ఆ మార్గంలో త్రివిష్టపానికి స్వర్గానికి వెళ్తూ ఇంక దాన్ని దాటుతూ వెళ్తూ ఉన్నాడు. లోకాలు ఒక్కొక్క లోకం దాటుతూ వెళ్తూ అయ్యయ్యో! పాపం మా అమ్మ దీనురాలు ఆమెను వదిలిపెట్టి పోతున్నానే అనుకున్నాడు. ఇన్నాళ్ళు గుర్తు రాలేదు ఆయనకి. 5 ఏళ్లప్పుడు అమ్మను వదిలిపెట్టి పోయినప్పుడు గుర్తు రాలేదు. భగవంతుడిని కోరికలు అడుగుతున్నప్పుడు గుర్తు రాలేదు. ఎప్పుడు ఏమి గుర్తు రాలేదు గానీ ఇప్పుడు మాత్రం అయ్యయ్యో! మా అమ్మ ఎందుకంటే ఆయనకి ఆ మమకారాలు ఇంకా పూర్తిగా వదల్లేదు. అని చింతిస్తూ ఉంటే ఆయన్ని చూసి ఆ పార్షదులు
అగ్రభాగంలో ఆయనకన్నా ముందు విమానంలో వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళ అమ్మని చూపించారు. హమ్మయ్య! మా అమ్మ గూడా వెళ్ళిపోతుంది. చక్కగా విమానంలో పైకెళ్ళిపోతుందనుకున్నాడు. ఇంక సంతోషించాడు. ఇంక శోకాలు, మోహాలు వదిలేయని చెప్పుకున్నా గూడా ఈ మోహం అట్లానే ఉన్నది. ఇదిగో ఈ సంతోషాలు, దేహ బంధాలతో కూడిన సంతోషాలు, సుఖాలు, దుఃఖాలు ఇంకా అట్లానే ఉన్నాయి. ఇంకా కొంచెం ఆయనకి సాధన ఇంకా మిగిలి ఉన్నది. జనని సునీతిని మును కనుగొని అవల విమానమెక్కి కనుగొని విబుధుల్ తన మీద పుష్పవర్షములు అనయము కురియంప ధ్రువుడు హర్షముతోడన్. వాళ్ళమ్మగారు ముందు వెళ్తూ ఉంటే ఆమెను కనుగొని చూసి, ఇంక ఈయన గూడా సంతోషంగా విమానంలో ఆ దేవతలందరూ ఆయన మీద పుష్పవానం కురిపిస్తూ ఉంటే, ధ్రువుడు సంతోషంగా హర్షము ఉన్నది. అయ్యో! మా అమ్మకెంత కష్టమొచ్చింది అని బాధ ఉన్నది, చింత ఉన్నది. వీటన్నిటితోటి ఉన్నాడింకా. వాటన్నిటిని వదిలించుకోవాలి పాపం ఆయన. సనిచని వెసన్ గ్రహమండలమును త్రైలోక్యంబు సప్తముని మండలము ఘనుడు ఉత్తరించి అవ్వలన్ తనరుడు హరిపదమునొందె తద్దయు ప్రీతిన్. ఇంకా వెళ్తూ ఉన్నాడు. అది చాలా దూరమైన మార్గము. గ్రహాలున్నాయి, గ్రహాల మండలాలన్నీ ఉన్నాయి, త్రిలోకాలు ఉన్నాయి, సప్తముని మండలాలు ఉన్నాయి, ఇంకేవేవో ఉన్నాయి. దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వాటన్నిటికి అవతల ఈయన అనుకున్న, ఈయన కోరుకున్న, ఈయన కోసమే కల్పించబడ్డ ఏ హరిపదమున్నదో, ఇంతకుముందు ఎవ్వరు ఎప్పుడూ పొందని పదవి, దాన్ని ఆయన ప్రీతిగా పొందుతూ ఉన్నాడు. అది మరియు నిజకాంతి చేతన్ త్రిలోకంబులను ప్రకాశింపంజేయుచు నిర్దయాగమ్యంబును శాంతులు సమదర్శనులు శుద్ధులు సర్వభూతాంతరంగులు అచ్యుత భక్త బాంధవులైన భద్రాచరులు సుగమ్యంబు అయి గంభీర వేగంబు అనిమిషంబు అగు జ్యోతిశ్చక్రంబు సమాహితంబై గోగణంబు మేధి ఎందు పోలే ఎందు పరిభ్రమించుచూ ఉండునో అట్టి అచ్యుత పదంబును పొంది విష్ణుపరాయణుడైన ధ్రువుడు త్రిలోక చూడామణి అయి ఒప్పుచుండే అప్పుడు భగవంతుడైన నారదుడు ధ్రువుని మహిమన్ కనుగొని ప్రచేతసత్రంబునందు వీణ వాయించుచు ఇట్లనుచూ ఉండును. తన కాంతితో ఆ పదవి ఎట్లా ఉన్నది అంటే, మూడు లోకాలను ప్రకాశింపచేస్తూ ఉన్నది. నిర్దయులు, భూతదయ లేని వాళ్లకు అది అగమ్యము, వాళ్ళు పొందలేరు. శాంత చిత్తులు, సమంగా అన్నింటినీ చూడగలిగిన వాళ్ళు, శుద్ధమైన చిత్తం కలిగిన వాళ్ళు, సర్వభూతాల పట్ల అనురంజకంగా ఉన్నవాళ్ళు, అచ్యుతుడి పట్ల భక్తి భావంతో ఆయనతో బంధువులై ఉన్నవాళ్ళు, భద్రమైన, మంగళకరమైన ఆచారాలు కలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళకది సుగమ్యము. వాళ్ళు చేరుకోవచ్చు, కావాలంటే ప్రయత్నం జేసుకోవచ్చు. అక్కడ గంభీరమైన వేగంతో అనిమిషము, అనిమిషము అంటే నా నిమిషతి చలతి అని, అది ఎప్పుడు కదులుతూ ఉండేదంటే కాలము. ఆ కాలముంటుందక్కడ. జ్యోతిశ్చక్రం మొత్తం దాని చుట్టూ ఏదో ఒక మేధియందు రాటకు కట్టిన గోగణము ఎద్దులలాగా, ఆవులలాగా, పశువులలాగా ఒక రాట పాతి దాని చుట్టూ పశువుల్ని కడితే, ఆ పశువులు దాని చుట్టూ ఎట్లా తిరుగుతూ ఉంటాయో ఆ పాశాలకు బద్ధులై, అట్లా ఈ కాలానికి బద్ధులై ఆ జ్యోతిశ్చక్రం మొత్తమంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎందున్ పరిభ్రమించుచూ ఉంటుందో అటువంటి అచ్యుత పదాన్ని పొందాడు. ఆ విష్ణుపరాయణుడు ధ్రువుడు త్రిలోకాలకు చూడామణి అయిన, అంటే త్రిలోకాలన్నింటికి తలపైన ఉన్న, అన్నింటికన్నా పైన ఉన్న ఆ స్థితిని పొందాడు. అప్పుడు భగవంతుడైన నారదుడేం చేస్తూ ఉన్నాడంటే, ధ్రువుడి మహిమను చూసి ప్రచేతస్సులు చేస్తూ ఉన్న సత్రాల్లో వీణ వాయిస్తూ ఈ విషయాన్ని చెప్తూ తిరుగుతూ ఉంటాడు. పతియే దైవంబుగా భావంబు లోపలం తలచు సునీతి నందను తపప్రభావము క్రియ ధర్మము భవ్య నిష్టల పొందంజాలరు బ్రహ్మర్షి జనములు అనినన్ క్షత్రియులకు ఎన్నగానేలా ఎవ్వడు పంచ సంవత్సర ప్రాయమునను సురుచి దురుక్తి ఉగ్ర శరభిన్న హృదయుడై మద్వాక్యహిత బోధమతింతరర్చి వనమునకు ఏగి హరిభక్తి వసతనొంది అజితుడగు హరి తన వశుడై చరింపంజేసి వెసన్ తత్పదంబు చెందెనో అట్టి హరిపదంబును పొంద ఎవ్వరికి తరము అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. పతే ప్రత్యక్ష దైవమని భావం లోపల తలుస్తూ ఉన్న సునీతి కొడుకు మన ధ్రువుడు చేసిన తపస్సు, దాని ప్రభావము, ఆయన చేసిన కర్మలు, ఆయన ధర్మాలు, ఆ భవ్యమైన చరిత్ర, ఆ నిష్ఠ మొత్తము బ్రహ్మర్షి జనులు కూడా పొందజాలరంటే ఇంకా క్షత్రియులకు కుదురుతుందా? బ్రహ్మలకు కుదరదు, క్షత్రియులకు కుదురుతుందా అంటే కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకు కుదురుతుందా?
బ్రహ్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకే కష్టం అంటే, కర్మ మార్గంలో వాళ్ళకసలు కష్టము. ఎవరైతే 5 సంవత్సరాల ప్రాయంలో, వయసులో ఉన్నవాడై, సురుచి తన పినతల్లి చెప్పిన దురుక్తి మాటలను విని, ఆ మాటలన్న, వాక్కులన్న బాణాలతో హృదయమంతా చిన్నాభిన్నమై, దుఃఖిస్తూ ఉన్న సమయంలో నేను చెప్పిన హితబోధ విని, మద్వాక్య హితబోధ మతింతనర్చి మద్బుద్ధిలో పెట్టుకుని, వనానికి, అడవికి వెళ్ళి ఏగి, హరిభక్తి వసత నొంది, హరిభక్తి పొంది, ఎవ్వరి చేత జయింప రాని ఆ హరిని తన వశుణ్ణి చేసుకుని, గొప్పగా ఆయనను ఒప్పించి, మెప్పించి ఇటువంటి గొప్ప పదవిని పొందాడే, ఇటువంటి హరిపదాన్ని మామూలు వాళ్ళెవరైనా పొందతరమా? కుదురుతుందా? అని పాడుతూ ఉంటాడు అనుచు, విదురునకు అనఘుడు మైత్రేయుడు అనియన్ అంచిత భక్తిన్ వినుత ఉద్దామ యశస్కుండనగల ఆ ధ్రువుని చరితము ఆర్యస్తుత్య. ఓ ఆర్యుల చేత స్తుతింపబడేవాడా, ఆ ధ్రువుడి చరిత్ర ఇదిగో ఇట్లాంటిది. ఉద్దామ యశస్కరము, ఇంకా హద్దుల్లేని యశస్సు కల్పించేది, గొప్పగా వినుతులు నుతింపబడేది. అది మన నారదుడు ఈ విధంగా పాడుతూ, చెప్తూ తిరుగుతూ ఉంటాడు అని మన మైత్రేయుడు చెప్తూ ఉన్నాడు. మహిత సత్పురుష సమ్మతము, ధన్యము, స్వర్గప్రదము, యశస్కరము, ఆయుష్కరము, పుణ్యప్రదాయకము, మంగళకరము, అఘమర్షణము, సౌమనస్యము, ప్రశంసాయోగ్యము, పాపహరము, ధ్రువపద ప్రాపకము అయి ఒప్పు ఈ ఉపాఖ్యానంబు తగన్ నీకు ఎరిగించితిని. దీనిని ఎవ్వడేని తివుటన్ శ్రద్ధాగరిష్ఠుడై తీర్థపాద చరణ సరసీరుహద్వయ ఆశ్రయుడునైన భవ్యచరితు దినాంత ప్రభాత వేళలను సినీవాలి పూర్ణిమలందు మరియు ద్వాదశిని పద్మబాంధవ వాసరమున శ్రవణ నక్షత్రమున దినక్షయమునందు పరగన్ సంక్రమణ వ్యతిపాతలందు సభల భక్తిని వినునట్టి జనులకును క్లేశనాశంబును మహాప్రకాశంబును అయిన భగవద్భక్తియు శీలాది గుణంబులను కలుగును అని ఇక్కడి నుంచి మనకు ఒక సుదీర్ఘమైన ఫలశ్రుతి ఉన్నది. మహిత సత్పురుష సమ్మతము, గొప్ప మహాత్ములందరూ సమ్మతించే కథ ఇది. ధన్యమయ్యింది, స్వర్గ ప్రాప్తి కలిగించేది, యశస్కరమైంది, ఆయుష్నిస్తుంది, పుణ్యాన్నిస్తుంది, మంగళకరము, అఘమర్షణము పాపాన్ని నశింపచేస్తుంది, సుమనస్సు మొదలైన చక్కటి సద్గుణాలను కలిగింపచేస్తుంది, మనలో దైవీ సంపద పెంపొందింపచేస్తుంది, ప్రశంసించవలసింది, పాపాన్ని హరించేది, ధ్రువపదాన్నిప్పిస్తుంది. ఈ ఉపాఖ్యానము నీకు చెప్పాను ఓ విదురా. దీన్ని ఎవ్వరైనా సరే తివుటం చక్కగా శ్రద్ధతో ఉండి తీర్థపాదుడి యొక్క పాద పద్మాలను మనసులో ఉంచుకుని దాన్ని ఆశ్రయించిన వాడై, అటువంటి భవ్యమైన చరిత్ర కలిగిన వాళ్లకు దినాంతాల్లో అంటే సాయంత్రం పూటల్లో, ప్రభాత వేళ అంటే పొద్దున, లేదా సినీవాలి ఏదో అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ఏదో ద్వాదశి నాడు, పద్మబాంధవుడి వాసరము అంటే ఆదివారం రోజు, లేదా శ్రవణ నక్షత్రయుక్తమైన లగ్నాల్లో, దినక్షయాల్లో అంటే సంధ్యా సమయాల్లో, పరగన్ సంక్రమణ వ్యతిపాతాలందు సంక్రమణాల్లో, సభల్లో సజ్జనులకు భక్తితో వినేవాళ్లకు ఇది చెప్తూ ఉంటే, ఎప్పుడెప్పుడు అంటే పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, ఏదో సంధ్యాకాలాల్లో లేదా శ్రవణ నక్షత్రాల్లో, ఆదివారాల్లో అంటే ఇంత మాత్రమే గాదు. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటూ కూర్చున్నావనుకో, ఇవన్నీ అందులోకొచ్చేస్తాయి. నువ్వు ఈ కథ ఆదివారం చెప్తూ ఉండు, సాయంత్రాలు చెప్తూ ఉండు, శ్రవణ నక్షత్రంలో చెప్తూ ఉండు, పౌర్ణమి నాడు చెప్పు అంటే, పౌర్ణమి రోజు ఉందా లేదా అని చూసుకొని చెప్పడము, ఆదివారమేనా కాదా అని చూసి చెప్పడము గాదు. నువ్వు చెప్తూ ఉంటే ఇవన్నీ అందులోకి రావాలి. నువ్వు అసలు పొద్దున లేదు, రాత్రి లేదు, సాయంత్రం లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, పౌర్ణమి లేదు, చతుర్దశి లేదు, ద్వాదశి లేదు, ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, ఆ కాలం లేదు, ఈ కాలం లేదు. నీకు అదృష్టం బాగుండి వినేవాళ్ళు ఎవ్వరు ఎక్కడ దొరికినా చెప్పుకుంటూ ఉండు. ఎవ్వరు దొరకకపోతే నువ్వే చెప్పుకుంటూ ఉండు. పొద్దస్తమానం దీని గురించి చదువుకుంటూ, చెప్పుకుంటూ ఉన్నావంటే, ఇందులో ఉన్న తత్వమేంటో నీకే తెలుస్తూ ఉంటుంది. నువ్వు బాగుపడతావు. అది విషయము. అక్కడ కొన్ని చెప్పారేదో
ప్రభాత వేళ అన్నారు, దినాంతం అన్నారు, సినివాలన్నారు, పౌర్ణమి అన్నారు, ద్వాదశ అన్నారు, ఇంకేంటో దినక్షయం అన్నారు, శ్రవణ నక్షత్రం అన్నారు. ఇంతవరకే చేస్తానంటే, మళ్ళీ నీకు విషయం సరిగ్గా అర్థం కాలేదని అర్థం. ఒకటి చెప్పారంటే మిగిలినవన్నీ కలుపుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు వినేవాడు దొరకడమే అదృష్టం. ఇంక అదే తర్వాయి. వాడు శ్రద్ధగా వింటున్నాడంటే మాత్రం తప్పకుండా చెప్పు. ఎవరు దొరక్కపోయినా కూడా నువ్వు చెప్పుకుంటూ ఉండు. నువ్వు వంట చేసుకుంటూ, నడుస్తూ, స్నానం చేస్తూ, ఇంకేమైనా టీవీ చూస్తూ గూడా ఇవి మనసులో నీకు నువ్వు చెప్పుకుంటూ ఉండు. పొద్దస్తమానం చెప్పుకుంటూ ఉంటే, వింటూ ఉన్నది ఒక భాష గాదు, 2 భాషల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. కావాలంటే ఇంగ్లీష్‌లో, హిందీలో గూడా చెప్పుకుంటాము. ఏ భాషలో చెప్పుకున్నాం గాదు. భావం పట్టుబడిందంటే మనసుకి, దాన్ని భావనగా ఆలోచన చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న తత్వం మనకు తెలుస్తుంది. దాంతో మనం బాగుపడతాం. అది ముఖ్యము. అందుకోసము ఈ రకంగా వినేవాళ్ళకి చెప్పుకుంటూ ఉంటే, క్లేశాలన్నీ నాశనం అవుతాయి. అవకేం జేస్తాయి. మహాప్రకాశం, జ్ఞానప్రకాశం మనసులో కలుగుతూ ఉంటుంది. భగవద్భక్తి అటువైపు అత్యంత ఆసక్తి కలుగుతుంది. సౌశీల్యం మొదలైన ఏవైతే దైవీ సంపదలున్నాయో అవి పెరుగుతూ ఉంటాయి. అంత మాత్రమే గాదు. పోనీ ఇవన్నీ పెద్ద పెద్దవన్నీ పక్కన బెట్టి, ఏవో ఐహికమైన కోరికలున్నాయి, ఇహపరాలు కావాలంటే సరే అట్లా చూద్దాం. తేజస్సు కావాలా నీకు? తేజస్సొస్తుంది. మనసులో ఏవైనా కోరికలున్నాయా? నీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయి. కోరికలేం లేవా? పర్వాలేదు, తత్వజ్ఞానం కలుగుతుంది. అసలు దీన్ని వినిపించే వాళ్ళకే ఇంత లాభం ఉంటుంది. విన్న వాళ్ళకి అంత లాభం ఉంటుంది అంటే అసలు ఎంత అనుగ్రహం కలుగుతుంది. ఇటువంటి ఉపాఖ్యానము నీకు చెప్పాను. శ్రద్ధగా విను. నలుగురికి చెప్పు. నువ్వు ఆలోచించుకుంటూ ఉండు. దాన్ని సాధన చేసుకో, బాగుపడు అని మైత్రేయుడు విదురునకు చెప్పిన క్రమమున, మైత్రేయుడు విదురుడికి ఎట్లా చెప్పాడో, దాన్ని శుకయోగి పరీక్షిత్‌కి చెప్పాడు. ఆ ఎరింగించిన తెరంగున అదే విధంగా సూతుడు కూడా శౌనకాది మహర్షులకు మనందరికీ చెప్తూ ఉన్నారు. ఈ విధంగా వినిపించి వెండియున్ ఇట్లనియే. అట్లు చెప్పిన మైత్రేయునిన్ గని విదురుండిట్లనియే. ఈ విధంగా ఇంత దూరం మన మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పిన విషయాన్ని, శుకుడు పరీక్షిత్‌కి చెప్తూ ఉన్న విషయాన్ని, సూతుడు శౌనకులకు చెప్తూ ఉన్న విషయాన్ని పూర్తిగా వింటూ ఉండగా మధ్యలో మన పృచ్ఛకుడు విదురుడు మన మైత్రేయ మహర్షిని ఇంకొక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఇంకొక ఆఖ్యానం ఇక్కడి నుంచి 385 సీసభజ్జనం దగ్గర నుంచి మొదలవుతూ ఉన్నది. దీంతో ధ్రువోపాఖ్యానము పూర్తయింది మనకు. దాని ఫలశ్రుతితో పాటు. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.